హాయ్ నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ శ్రీనివాస్ వలేటి. నిజం వైపు నిలబడితే ఎవరైనా సరే సూటిగా ఘాటుగా మాట్లాడతారు. అది లేట్ అయినా సరే వేటు మాత్రం పక్కా. ఒంటరైనా సరే మొండిగా ఎదురెళ్తారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా సరే లెక్క తక్కువ కాకుండా చూసుకుంటారు, కానీ ఒక అడుగు కూడా వెనక్కి వేరు. సొంత పార్టీలోనే వంకర పోకడలున్నాయని ఓపెన్గా ప్రశ్నించడమే కాకుండా ఆ వంకర సరి చేయాల్సిందనే పట్టుబడిన వ్యక్తి ఏకైక లీడర్ సుంకర పద్మశ్రీ గారు. హైకమాండ్ క్రమశిక్షణ తప్పకుండా తాను నమ్మిన దాని కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సుంకర పద్మశ్రీ గారు ఇవాళ మన ఇంటర్వ్యూలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. నేను చెప్పింది కరెక్టేనా? వంకర్ని సరిచేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఉన్న వంకర్ని సరిచేయటానికి అలుపెరగని పోరాటం చేస్తున్నారు, నిజమేనా? మీ అందరూ నిజం అనుకుంటున్నారంటే అది వాస్తవమే కదా. చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జవసత్వాలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి షర్మిలని తప్పించడానికి అంటున్నారు. ఇందులో నిజమెంత? కొంతవరకు మాకున్న సమాచారం కూడా అదేనండి. రీసెంట్గా పార్లమెంట్ సెషన్లో మేము మా టీము, అదే కాకుండా ఓటు చోరీ మీద రామ్లీలా మైదానంలో చేసినటువంటి నిరసన ప్రదర్శనకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా అటెండ్ అయ్యాము. డిసెంబర్ 14th. ఈలోపు ఒక వారం రోజుల పాటు అక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్దలందరినీ కూడా కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వివరించాం. ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అండ్ విత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఓకే, మేము కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ లీడర్స్. జిల్లాకి ఒకళ్ళు ఇద్దరు ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమీ చచ్చిపోలేదు. షర్మిల లాంటి వాళ్ళు ఒక్కళ్ళే డబ్బులు ఉన్న వాళ్ళు కాదు. ఏదో తండ్రి పేరు చెప్పుకుని ఇక్కడ కాయలు అమ్ముకోవాలన్నటువంటి పరిస్థితి ఆమె తీసుకొచ్చింది. కానీ వైఎస్ఆర్ పేరు దాన్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాడేసుకున్నాడు. మనకి దానివల్ల ఉపయోగం లేదు. అఫ్కోర్స్ వైఎస్ఆర్ ఈజ్ అ కాంగ్రెస్ లీడర్, మనందరం గౌరవిస్తాం. చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అలానే ఈ రాష్ట్రానికి పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకొచ్చి భారతదేశంలో ఒక మంచి స్థానంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన వ్యక్తిగా అందరం గౌరవిస్తాం. కానీ దాన్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాడేసుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు కూడా. ఈ రోజున షర్మిల వైఎస్ఆర్ పేరు వాడినంత మాత్రాన కేవలం రాజన్న బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని పదే పదే చెప్పడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఆమె ఇక్కడ స్థానికంగా అందుబాటులో ఉండట్లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడకపోయినా కార్యకర్తలకు కూడా ఉన్నటువంటి క్యాడర్కి కూడా అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. అందుకని వీ నీడ్ ఎ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ వెరీ సీరియస్లీ, అండ్ ఇట్స్ అ నీడ్ ఆఫ్ అవర్ అని చెప్పి మేము అధినాయకత్వానికి తెలియజేయడం జరిగింది. అండ్ విత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, అంటే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంగా, నాయకులుగా మేము ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా, అదేవిధంగా ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబీకులు ఒక చరిత్ర కలిగినటువంటి పార్టీగా, అణగారిన వర్గాలకి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పార్టీగా ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మనకి ఓటు చోరీ అనే అంశాన్ని సంతకాల సేకరణ ద్వారా మేము జిల్లాల్లోకి వెళితే ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది అన్న విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేపర్ మీద పెట్టి మేము నాయకత్వానికి ఇవ్వడం జరిగింది. ఎస్, మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ఆల్సో హ్యావ్ రెస్పాండెడ్. దే ఫీల్ ఇట్స్ ట్రూ. అంటే షర్మిల్ని తప్పించడానికి ముఖ్యంగా సుంకర పద్మశ్రీ గారే పావులు కదిపారు ఢిల్లీలో అంటారు. నాకు షర్మిల లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కాదండి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఆర్గనైజేషన్, ఒక వ్యవస్థ. అందులో ఎంతోమంది నాయకులు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈవెన్ టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ స్థాయికి వచ్చిన వాళ్ళే. మేమందరం కూడా, నాకు ఈ రోజున సుంకర పద్మశ్రీగా ఈ గుర్తింపు వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల. అటువంటి కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొంది అవకాశాలు అందిపుచ్చుకొని డబ్బులు సంపాదించుకుని కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోతే ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. గాంధీ కుటుంబం మీద అదే ప్రేమ ఉంది. గాంధీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఒక ప్రధానమంత్రి అయితేనే మనకి న్యాయం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా హక్కును చేర్చుకుంటారు అని చెప్పి ఒక మెసేజ్ చాలా క్లియర్గా ఉంది నాకు. రాష్ట్రం అంతా పర్యటన చేయటమే కాదు, భారత్ జోడో యాత్ర అది ఒక హిస్టారిక్ మూమెంట్. రాహుల్ గాంధీ గారు 150 రోజులు, 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 4080 కిలోమీటర్లు ఆయనతో పాటు కలిసి నడిచినప్పుడు నేను ఆ ప్రజల గుండె చప్పుడు విన్నాను. ఆ ప్రజలు
కన్నీళ్లతో ఆయనకి స్వాగతం పలికారు, కౌగులించుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, ఆశీర్వదించారు. ఈ భారతదేశాన్ని కాపాడే బాధ్యత తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భాలు చూశాను కాబట్టి ఆ ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, గాంధీ కుటుంబం ఉంటే ప్రేమ ఉంది కాబట్టి ఈ ఆర్గనైజేషన్ని మనం నిలబెట్టుకోవాలి. దానికి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఇప్పటికీ కూడా నేను పేర్లతో సహా నేను ఆన్ పేపర్ నేను అధినాయకత్వానికి చూపించాను. ఇంతమంది మనకున్నారు నాయకులు. మనం మళ్ళీ ప్రజల్లోకి వెళ్దాం, మన జెండా పట్టుకుని మనం ప్రజల్లోకి వెళ్దాం. ప్రజలు ఏ విధంగా మన ఆదరిస్తారో చూపించే సత్తా మాకుంది అని చెప్పి తెలియజేయటం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ జెండా మళ్ళీ ఎగురుతుందా? అంత ప్రేమ ప్రజల్లో ఉందంటారా? మీడియా ఎందుకో కానీ కాంగ్రెస్ పార్టీ మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదు, చూపించట్లేదు కదండి. అది డివైడ్ అయిపోయింది. సో ఈ రోజున మీ వైకే న్యూస్ ఛానల్ అనేది తెలుగువారి గుండె చప్పుడు వినిపించడం కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవటం, దీనికి సీఈఓగా ఆనంద్ గారు కానీ మీరు కానీ మీ టీం అందరూ కూడా వర్క్ చేసిన విధానం ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్ అండ్ ఐ సిన్సియర్లీ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అటువంటిది ఎవరు బాధ్యత తీసుకుంటున్నారండి? వాస్తవాలు చూపించాలన్న ఆలోచన ఎవరికి ఉందండి? ఇట్స్ టోటల్లీ చాలా మంది అంటే ఈ రోజున మళ్ళీ ఇప్పుడు నా మీద అందరూ మీద పడిపోతారు. వాస్తవాలు చూపించాలని రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైతే వర్క్ చేస్తున్నారో నిజం మాట్లాడే వ్యక్తులకి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము చేసే కార్యక్రమాలు ఎవరికి కనిపించట్లేదు. కడపలో నేను వెళ్ళి ఇది కడప జిల్లా కాంగ్రెస్ అడ్డా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద రీసెంట్గా వెళ్ళి మేము కార్యక్రమాలు చేస్తే వందలాది మంది, అది కూడా మైనారిటీసు, ఎస్సీసు వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తే అన్ని పార్టీలు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితులు చూసాం. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి వైజాగ్ వరకు కూడా మేము పాడేరు, అరకు ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా అమ్మ అంటే ఇందిరమ్మ, వాళ్ళకి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వాళ్ళకి ఇచ్చినటువంటి కాపాడినటువంటి హక్కులు కానీ ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్ కానీ వాళ్ళ మదిలో అలానే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కూడా చూశాను నేను. మాకు అన్నం పెట్టినటువంటి ఇందిరమ్మ ఈ రోజున మేము కూడు గూడు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నామంటే ఇప్పటివరకు కూడా ఈ ఇళ్ళన్నీ మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది, ఈ ఇళ్ళు కట్టించింది మాకు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ లేకపోవటం ఏంటి సార్? అందుకనే వాళ్ళందరినీ చెప్పినట్టు ఇందిరమ్మ అన్నం పెట్టింది, కానీ సోనియమ్మ రాష్ట్రాన్ని విడదీసి మీ పార్టీకి నాశనం చేసింది అంటారు. అలాగే రాష్ట్రానికి కూడా దాదాపు నాశనం చేసింది అంటారు మేడం. ఏం చేస్తాం సార్, మేము కూడా అదే ఫేస్ చేస్తున్నాం. ఈ రోజున చెయ్యని తప్పుకు నిందలు మోయవలసినటువంటి పరిస్థితి. సోనియా గాంధీ గారికి ఇప్పుడు వరకు ఉన్న సీనియర్ నాయకులు అనేక మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ వెళ్ళి ఎటువంటి అబద్ధాలు చెప్పారు. మరి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొంది రాష్ట్ర విభజన వరకు కూడా ఆఖరి బంతి మందే అని చెప్పినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మోసం చేయలేదా? మరి అప్పటి వరకు కూడా కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించి రాష్ట్రంలో మంత్రి పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీ వల్ల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా మోసం చేశారు కాబట్టి ఆ నింద మొత్తం సోనియా గాంధీ గారు మోయవలసిన పరిస్థితి వచ్చింది. సో నో ఇష్యూస్. అయినా కానీ ధైర్యంగా ఈ రోజున ఈడీ లాంటి కేసులు పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేసినా సరే సత్యమేవ జయతే అని చెప్పి ముందుకు వెళ్తా ఉన్నాం. నాలాంటి కార్యకర్తే భయపడట్లేదు సార్ ఈ భారతీయ జనతా పార్టీకి కానీ ఈ మోసం చేసిన నాయకులందరికీ కూడా. సో ఇంకెంత ధైర్యం, నేను ఇందిరాగాంధీ గారి కోడల్ని, దేన్నైనా ఫేస్ చేస్తాను అని చెప్పి ఈ రోజు వరకు కూడా ఈ వయసులో కూడా పార్లమెంట్ సెషన్స్ ఎవ్వడు సార్ ఒక్క మొగాడిని ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఈ నాయకులందరినీ చూపించండి, అధికారం అనుభవిస్తున్న వాళ్ళ కానీ ప్రతిపక్ష ఎంపీలను కానీ. మనేగ్రా అనే స్కీము మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేదల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని మనకి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరునే ఈ రోజున తీసేసే పరిస్థితి. ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తుంటే ఈ వయసులో కూడా ఆరోగ్యం సహకరించకపోయినా పార్లమెంట్ సెషన్ అప్పుడు రోజు రోడ్డు మీదకి వచ్చి ఆ పొల్యూషన్ ఎలా ఉంది, ఎంత పెద్ద ఎత్తున ఉంది సార్ ఢిల్లీలో. ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కదా. అటువంటి చలిలో ఆ పొల్యూషన్లో కూడా సోనియా గాంధీ గారు వచ్చి ఫైట్ చేశారు అంటే ఆమె ఎంత ధైర్యవంతురాలో మనం ఇంకా ఎవరికి చెప్పనవసరం లేదు. కాకపోతే వీళ్ళందరికీ కూడా పిరికి సన్నాసులు, ధైర్యం లేక ఆమె మీద నిందలు వేస్తా ఉంటారు. తెలంగాణలో సోనియమ్మను అమ్మ అంటున్నారు కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో స్వీకరించట్లేదేమో అనిపిస్తుంది మేడం. అదేం లేదు సార్, తీసుకెళ్ళటంలో మేమే ఎక్కడో ఫెయిల్ అవుతా ఉన్నాం. ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి
తీసుకొచ్చినటువంటి సిద్ధాంతాలు కానీ, ఐడియాలజీ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలకు ఈ భారతదేశ నిర్మాణం చేసింది కానీ, స్వాతంత్రం తీసుకొచ్చింది కానీ, ఇవన్నీ కూడా మనం వెళ్ళి చెప్పకపోతే ప్రజలకు ఎలా తెలుస్తాయండి? ఇప్పుడున్నటువంటి జనరేషన్స్‌లో సోషల్ మీడియాల్లో, వాట్సాప్ గ్రూపుల్లో నెహ్రూ గారి గురించి కూడా చాలా తప్పుడు ప్రచారాలు చేస్తా Yes. ఉంటే, ఇంకా సోనియా గాంధీ గారిని వదిలిపెడతారా వీళ్ళందరూ కూడా? ఉమ్, ఆ! కా ఈ ఈ దేశానికి వచ్చి ఇన్ని సంవత్సరాలు రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకుని, నేను ఈ మట్టిలో కలిసిపోతాను అన్నటువంటి సోనియా గాంధీ గారిని వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారంటే రియల్లీ చీప్ పాలిటిక్స్. నీచ రాజకీయాలు అంటే మళ్ళీ మా రాహుల్ గాంధీ గారు మమ్మల్నే తిడతారు. ఉమ్, కానీ తప్పట్లేదు మాకు. ఉమ్, అటువంటి పరిస్థితి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం. ఉమ్. మేడం, షర్మిల అంటే ఎందుకు మీకు అంత కోపం? కోవర్ట్ అన్నారు అంతకుముందు. జగనన్న వదిలిన బాణం మీద అంత ఆవేశం ఎందుకు కనిపిస్తుంది మీకు? మీరే చెప్తున్నారు కదా జగనన్న వదిలిన బాణం అని చెప్పి. ఆమె కాంగ్రెస్ బాణం కాదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారిని చంపింది సోనియా గాంధీ గారని, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉమ్, కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ రోజుకి కూడా వాళ్ళ కుటుంబం లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ వల్ల. ఓకే. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు పెట్టినటువంటి భిక్ష, ఉమ్, వాళ్ళు వేసుకుంటున్నటువంటి లో దుస్తులతో సహా కాంగ్రెస్ పార్టీ భిక్ష అని మర్చిపోయారు వీళ్ళు. అటువంటి వాళ్ళు రోడ్డు మీదకు వచ్చి అంత తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం కోసం పాదయాత్ర చేశావే. ఉమ్, నువ్వు ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను, నాకు అబద్ధాలు చెప్పాడు నా అన్న అని చెప్పి మాట్లాడినటువంటి దానివి 2 సంవత్సరాలైంది. కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేశావు? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఉమ్, ఉన్న నాయకుల్ని, కార్యకర్తలను గౌరవించవు. నీకంటే ఎవరన్నా మెరుగుగా కనిపిస్తే, ఫైనాన్షియల్గా కొంత స్టేటస్ ఉన్న వాళ్ళు కనిపిస్తే నువ్వు ఓర్చలేవు. ఉమ్, అటువంటి దానివి కాంగ్రెస్ పార్టీలో వీళ్ళెవరు ఉండకూడదు. ఏదో రకంగా కాస్త కోస్తో మిగిలిన కాంగ్రెస్ పార్టీని ప్రాణంలా ప్రేమించేటువంటి కార్యకర్తలు ఇంకా వీళ్ళు ఉండకూడదు అని చెప్పి ఏదో ఇంకా కక్ష తీర్చుకునే ప్రయత్నం ఆమెలో కనిపిస్తుంది తప్ప, ఉమ్, నాకైతే కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయాలి అని, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలన్న ఆలోచన ఆమెలో కనపట్టదు. ఆమెకు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేయటం ఒక ఎజెండాగా, పర్సనల్ ఎజెండాగా పెట్టుకుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బ్యానర్ మీద నీ పర్సనల్ విషయాలు మాకెందుకండి? ఉమ్, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు రాసుకున్నటువంటి ఉత్తరాలు ఉమ్, టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లోకి ఎలా పోస్ట్ చేస్తారు వాళ్ళు? ఉమ్, షర్మిల ఇస్తేనే కదా పోస్ట్ చేసేది, ఓకే. లేకపోతే ఎలా వస్తుంది తనకి? అవి బయటకు ఎలా వస్తాయండి? మరి ఇవన్నీ ఏమంటారు దీన్ని? కోవర్ట్ పాలిటిక్స్ కాకుండా ఈవెన్ ఎలక్షన్స్ టైంలో కూడా, సీట్ల సర్దుబాటు టైంలో కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు ప్రతి జిల్లా నుంచి కూడా. టీడీపీ వాళ్ళు ఎక్కడైతే వైసీపీ ఓటు బ్యాంకు చీల్చాలో అక్కడ వాళ్ళే రికమెండ్ చేశారు, వాళ్ళకి సీట్లు ఇచ్చారు అని చెప్పి. శుంకర పద్మశ్రీ మీ అందరికీ కూడా తెలుసు, ఎన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని ప్రాణంగా ప్రేమిస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉంది. ఉమ్, శుంకర పద్మశ్రీని రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయమన్నారు. ఉమ్, నా అంతటా నేను అడిగింది కాదు. ఉమ్, శుంకర పద్మశ్రీ విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడానికి అర్హత లేదు అని చెప్పి ఎవడికో నువ్వు సీట్ అమ్ముకుంటావంటే ఇవి కోవర్ట్ రాజకీయాలు కాక ఏంటి? ఆ విజయవాడ పార్లమెంట్ నువ్వు సీట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈవెన్ పోలింగ్ స్టేషన్లో కూడా కౌంటింగ్ జరిగే రోజున కూడా కేసినేని చిన్ని అనేటువంటి ఒక ఆ టీడీపీ ఎంపీ అభ్యర్థితో కలిసి కనిపిస్తూ ఉన్నాడంటే మరి దీన్ని ఏమంటారు? ఉమ్, అందుకనే మేము డైరెక్ట్గా ప్రశ్నించడం జరిగింది, మాట్లాడటం జరిగింది. నీ ఆస్తి తగాదాలు, నీ పర్సనల్ ఎజెండా ఇవన్నీ పక్కన పెట్టమ్మా, ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయబాకు. మాకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రరత్న భవన్ ఒక దేవాలయం, దాన్ని కాపాడుకుంటా వస్తున్నాము అని చెప్పి హెచ్చరించడం జరిగింది. షర్మిల అంటే బాగా కోపంగా కనిపిస్తున్నారు మేడం. కోపం కాదు సార్, నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ. ఎందుకంటే మీ రాజన్న కూతురు ఆమె, మర్చిపోతున్నారేమో. సార్ ఇదే కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపాడు, ప్రాణం పోసిన రాజన్న కూతురు. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజన్న బిడ్డే కదండి. ఇద్దరు అంటే కూడా మాకు గౌరవం ఉండేది. కానీ ఎప్పుడైతే కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి, అబద్ధాలు చెప్పి, ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎప్పుడైతే బురద జల్లారో అప్పటి నుంచి కూడా అందరూ అసహించుకున్న మాట వాస్తవం. సిన్సియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా అదే పని చేసి ఈ రోజున నువ్వు తిరిగి వచ్చి పోనీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నావా అంటే నో, షీఈ్ వర్కింగ్ మోర్ అగెయిన్స్ట్ జగన్ దెన్ వర్కింగ్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ ఆర్ స్ట్రెంథనింగ్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. ఈ లైన్ చాలా క్లియర్గా అర్థమైంది మా అందరికీ. అందుకని షర్మిలే కాదండి, ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా, కాంగ్రెస్ పార్టీని ఎవరన్నా మాట్లాడినా సరే నేను ఊరుకోను ఏమాత్రం. అదే షర్మిలని అధిష్టానం నిర్ణయం తీసుకుని పంపించినప్పుడు
సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మొత్తం వైసీపీ క్యాడర్ మొత్తం కూడా ఎంత నీచంగా మాట్లాడారు. ఎస్ మేడం. ఆ రోజున రోడ్డు మీద కూర్చుని నాలికలు చీరేస్తాను అని చెప్పి ఖండించింది నేనే. అది ఎందుకు, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యురాలిగా ఒక మహిళగా ఒక నాయకత్వాన్ని సమర్థించి ఆహ్వానించాం. మరి మీరే నీతోటి మహిళలందరినీ కూడా నువ్వు గౌరవించకుండా కార్యకర్తల్ని పట్టించుకోకుండా గాలి వదిలేస్తే ఏం చేయమంటారు? సమర్థించిన మీరే ఈరోజు అదే సీటు కోసం పోటీ పడుతున్నారు, అదే సీట్లో కూర్చోవాలనుకుంటున్నారు. స్వార్థమా లేక పార్టీ కోసం త్యాగం చేయాలనుకుంటున్నారా? సరే, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. కనీసం 2024 ఎన్నికల వరకు కూడా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తర్వాత అమాంతంగా ఇమేజ్ పెరిగిపోయి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మినటువంటి ప్రజలు అటువంటి పరిస్థితులు ఈవెన్ మీడియా కానీ లేదంటే సర్వీస్ కానీ తెలియజేసినాయి. మేము 2024 ఎలక్షన్స్కి వెళ్ళక ముందు మాది ఓటు పర్సంటేజు సర్వేల ద్వారా చూపించింది 8 to 10%. ఓకే. ఈ షర్మిల వచ్చి జరిగినటువంటి డిస్టర్బెన్స్ వల్ల 1.72% ఓటు బ్యాంక్ పోలైంది. మాకు నష్టపోయాం. మేము అన్ని రకాలుగా కూడా త్యాగాలు చేసి కుటుంబాలను కూడా పక్కన పెట్టి 2014 తర్వాత వాస్తవ పరిస్థితులు మీ అందరికీ తెలుసు కదా. షర్మిల వచ్చిన తర్వాత పార్టీ కొంచెం బూస్ట్ వచ్చిందంటారు మేడం. అంతా కురువృద్ధులంతా ఉన్నారు, ఎవరి పార్టీకి వాళ్ళు ఇళ్లలో కూర్చున్నారు కానీ ఎవరు పట్టించుకున్నప్పుడు షర్మిల వచ్చి ఏదో కొంత లేపింది కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో అంటారు కొంతమంది. అది ఓట్ల రూపంలో కనిపించాలి కదండి. అప్పటి వరకు 8 to 10% ఓట్ షేర్ పెరిగిందన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ అయిన తర్వాత 1.72% పడిపోతే ఇప్పుడు కురువృద్ధులందరూ కూడా నువ్వు ఎవరితో మాట్లాడావు, ఎవరిని సంప్రదించావు, ఏదన్నా నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు ఎవరితో డిస్కస్ చేసేది లేదు. ఏఐసిసి ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించి ఇక్కడ అందుబాటులో ఉండి కార్యక్రమాలు నడిపించలేదు. ఎన్నాళ్ళైందండి జిల్లాల పర్యటన చేసి? ఏ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే దానికి రీజన్స్ కూడా నేను చూపించగలను. 2014 తర్వాత మేము నిరంతరం ఇక్కడ ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల పైన పోరాటం చేస్తున్న వాళ్ళం. రాష్ట్ర అభివృద్ధి జరగాలి, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలి, పోలవరం పూర్తి కావాలి, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది, దాన్ని ఆపేయాలి, మళ్ళీ మనకి వెనకబడిన ప్రాంతాలన్నిటికీ కూడా ఇస్తానన్నటువంటి నిధులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి, మరి అమరావతి రాజధాని అన్ని హంగులతో జరగాలి, రైతులతో కలిసి ఎంత పెద్ద ఎత్తున మరొక స్వాతంత్ర ఉద్యమం లాగా పోరాటం చేశాం కదా. పాదయాత్రలు చేశాము, లాఠీలు దెబ్బలు, మమ్మల్ని ఈడ్చిపారేశారు. అన్నిటికంటే మించి చాలా అసభ్యంగా మా మీద పోస్టులు పెట్టారు. అవన్నీ భరించిన వాళ్ళం. మరి ఈ రోజున ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చి మళ్ళీ ఆయన ఏదో శంకుస్థాపనల పేరుతో మోసం చేశాడు తప్ప చట్టబద్ధత కూడా కల్పించలేదు అమరావతి రాజధానికి. పైగా తీసుకున్నటువంటి భూములు అభివృద్ధి చేసి అన్ని హంగులతో రాజధాని ఏర్పాటు చేయకుండా ఇంకా సెకండ్ ఫేజ్ అంటున్నారు ల్యాండ్ పుల్లింగ్. దీనివల్ల రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళు కక్కలేక మింగలేక మనోవేదనకు గురవుతా ఉన్నారు. అటువంటిది మరి వాళ్ళు ఎవరి కోసం ఇచ్చారండి భూములు? ఇన్ని వేల ఎకరాలు ఎక్కడన్నా జరిగిందా? నేను అందుకే లాస్ట్ టైం అమరావతి ఉద్యమం జరిగేటప్పుడు ఇన్ని వేల ఎకరాలు ఎవరు ఇవ్వని విధంగా రైతులు త్యాగం చేశారు కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన భారతదేశానికి రెండో రాజధానిని ఏర్పాటు చేయండి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి అపీల్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మోడీ గారు వచ్చి వెళ్తున్నాడు తప్ప 2015లో శంకుస్థాపన చేసినప్పుడు ఢిల్లీ తలదన్నే రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పి రాజధాని అనేది రాష్ట్ర విభజనలో పొందుపరిచినటువంటి అంశం. డెవలప్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. అటువంటిది 1500 కోట్లు మాత్రం ఇప్పటి వరకు ఎందుకు ఇచ్చాడు? ఆ 1500 కోట్లు కూడా 2 సార్లు 2015 ఒకసారి, మొన్న ఒకసారి వచ్చి ఆ శంకుస్థాపన టైంలో ఆయన వచ్చినప్పుడు ప్రజల సొమ్ము ధారాదత్తం చేశారు కదా, అదంతా ఖర్చు అయిపోయింది. తర్వాత ఇప్పటి వరకు ఏమన్నా నిధులు ఇచ్చాడా అమరావతి రాజధాని కోసం? 43 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటే వాటికి మళ్ళీ సీతారామన్ ఆవిడొచ్చి మళ్ళీ శంకుస్థాపనలు చేస్తుంది. ఎప్పుడు శంకుస్థాపనలు చేశారు? 2015లో. ఇప్పటి వరకు కూడా దిక్కు దివాళలేదు. అప్పుడు జగన్ అడ్డుకున్నాడు, మళ్ళా ఒక పునర్వైభవం తేవాలి అమరావతిని అనేసి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారని కూటమి ప్రభుత్వం ఉంటుంది కదా మేడం. అప్పుడు కూడా నేను ఇదే అడిగానండి. జగన్ అడ్డుకున్నాడు, సరే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, కేసులకు భయపడతా ఉన్నాడు, మీ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటా ఉన్నాడు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఒకటి, ఆయన కేసులు జైలుకి వెళ్లకుండా కోర్టుల్లో ముందుకు సాగకుండా, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. మరి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగటం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి, మోడీకి ఇష్టం లేదు. అతను మొత్తం అంతా కూడా గుజరాత్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాడు తప్ప
ఇక్కడ అతను అభివృద్ధి చేసే ఆలోచన అతనికి లేదు అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. భారత్ జోడో యాత్ర మీరు చెప్పినట్టు రాహుల్ గాంధీ దేశమంతటా పర్యటించారు. ఆయన వెంట మీరు కూడా ఆ పాదయాత్రలో ఉన్నారు. మీరు చెప్తున్నట్టుగా షర్మిల ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేపడతాను కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం అంటే ఒప్పుకుంటారా? ఆ వెంట మీరు నడుస్తారా? అసలు పార్టీ మళ్ళా ఆ పాదయాత్ర వలన ఏమైనా బూస్టప్ అవుతుందా? ఆమెకు అటువంటి ఆలోచనే లేదండి. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. కానీ నేను సిద్ధంగా ఉన్నా, మీ ద్వారా నేను అనౌన్స్ చేస్తున్నా. కానీ దానికి సంబంధించే మేము హైకమాండ్ కూడా తెలియజేయడం జరిగింది. సరే, ఆమెను పక్కన పెడితే మీరు పాదయాత్ర చేయొచ్చు కదా, ఆంధ్రప్రదేశ్ మొత్తం చేయొచ్చు కదా మేడం. ఒక్కసారి కార్యకర్తలందరిలో ఉత్తేజం నింపవచ్చు కదా, మళ్ళీ పార్టీని ప్రాణం పోయొచ్చు కదా. అందుకే మొన్న ఓటు చోరీ అంశం మీద అనేక జిల్లాలు తిరిగి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి సంతకాల సేకరణ తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తా ఉన్నారో కాంగ్రెస్ పార్టీని, నిజంగా ఓటు చోరీ జరిగింది అని నమ్ముతా ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారి వాయిస్ ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. కాబట్టి నేను పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి నేను హైకమాండ్కి చెప్పడానికే వెళ్ళాను. మరి శంకర్ పద్మశ్రీ వెనకాల ఎవరైనా నిలబడతారా? చిత్తూరులో ఎవరున్నారు మేడం? నెల్లూరులో ఎవరున్నారు మేడం? ఒంగోలులోగా ఎవరున్నారు? గుంటూరులో ఎవరున్నారు? అటు శ్రీకాకుళం నుంచి ఎవరున్నారు మీ వెనక రావడానికి? ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా, నేతలు అవసరం లేదు, నేతలు ఉన్నవాళ్ళు ఇక్కడ అసలు ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలు ఇంకా నేతలు ఉన్నారా? ఒక శంకర్ పద్మశ్రీ కనిపిస్తున్నారు కానీ మీరు చెప్తున్నట్టుగా మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మేడం? మీరు చెప్పినట్టు పదవులు అనుభవించారు, అంతా బాగుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు, ప్రజలకి అన్యాయం చేశారు. ఒక విధంగా చూడాలంటే ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఒక్కరి గుండెల్లో పడిపోయింది మేడం. ఈ మచ్చను తుడిచేయటానికే మేము ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి, జగన్మోహన్ రెడ్డి గాని ఇంకెవరైనా సరే చేసిన పాదయాత్ర కంటే కూడా నన్నెవరూ అధిగమించలేరు. 4080 కిలోమీటర్లు నడిచాను నేను. అదే స్ఫూర్తితో నేను ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మచ్చను తుడుచుకోవటం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాదయాత్ర చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదే విషయాన్ని ఏఐసిసి పెద్దలకి చెప్పి రావటం జరిగింది. వారికి కొంత సమయం ఇవ్వాలి. ఎందుకనంటే షర్మిలను అపాయింట్ చేసిన తర్వాత రేపు జనవరి 17కి 2 years అయిపోతుంది. ఆమె ఎలాగో ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు, ఇక్కడ పనిచేయట్లేదు. సో నేను మంచి నిర్ణయం తీసుకోండి, మేమందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మేము చెప్పి రావడం జరిగింది. ఎప్పుడు శంకర్ పద్మశ్రీ గారు ఏపీపీసీసీ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తారు? ఇంతమంది ఖచ్చితమైన హామీ లభించింది ఢిల్లీలో అంటారు. ఇంతమంది ఇన్ని అవకాశాలు ఇచ్చిన అనేక పార్టీలు అధికారంలో ఉండి నన్ను పిలిచినా కూడా వెళ్లకుండా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా ఉన్నాను అంటే ఒక మహిళగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అన్న నమ్మకం. మొట్టమొదట రాష్ట్రపతిని చేసిన, స్పీకర్ని చేసిన, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రిని చేసిన, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలే. అదే విధంగా మరి ఈ రోజున షర్మిలకి పిసిసి ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిన మహిళల్ని ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెడుతుంది కాంగ్రెస్ పార్టీ అన్న ఆలోచన, ఆ నమ్మకం నాకుంది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉన్నాను. సో డెఫినెట్గా నాకు మంచి సముచితమైనటువంటి స్థానాన్ని, నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి వదిలేశాను. నాకు రాహుల్ గాంధీ గారి లీడర్షిప్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయనలో నిజం చూశాను కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉన్నాను. శంకర్ పద్మశ్రీ గారు విసిన బాల్కి అక్కడ షర్మిల అవుట్ అయిపోయింది అనేసి చాలా కామెంట్స్ వినిపిస్తుంటాయి. మరి రేపు మీకు ఈ పదవి అందజేస్తే షర్మిల ఊరుకుంటారా? అటు జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటారా? మీ అందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే సార్, నేను అనేక సందర్భాల్లో షర్మిల గారిని అప్రోచ్ అయ్యే పరిస్థితి, చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫోన్ నెంబర్ కూడా లేదు. వాళ్ళ పిఏలు, పిఆర్ఓలు వాళ్ళు కూడా ఆంధ్రాలో అందుబాటులో ఉండరు. ఎక్కడో తెలంగాణలో ఉంటారంట. మేడంకి చెప్తా ఉంటారు, కానీ మేడం ఎప్పుడు లైన్లోకి రాదు. సో ఏం చేయమంటారు చెప్పండి? అటువంటి పరిస్థితుల్లో మేము దిక్కు తోచక మేము ఢిల్లీ వెళ్ళి ఆమె గురించి మేము చెప్పి రావటం జరిగింది. సో ఢిల్లీ పెద్దలకు కూడా అన్ని విషయాలు అర్థమైనాయి. సో షర్మిల ఊరుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ లీడర్షిప్కి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఏఐసిసి పెద్దలు ఆలోచన చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా అటువంటి లీడర్షిప్ ఇప్పుడు రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా చేశారు, శైలజానాథ్ గారు చేశారు, రుద్రరాజు గారు చేశారు. వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళతో కలిసి మేము ప్రయాణం చేశాం కదా. చాలా చిత్తశుద్ధితో ఒక నిబద్ధత గల కార్యకర్తలు. రఘువీరారెడ్డి గారు ఉన్నారు, శైలజానాథ్ గారు వైసీపీకి వెళ్ళిపోయారు, రుద్రరాజు గారి పేరు కూడా వినిపిస్తుంది మీకు పోటీగా. రైట్, అది పోటీ ఏం కాదండి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి లీడర్లకి ఎవరికైనా సరే ప్రజాస్వామ్యం ఎక్కువ, కాంగ్రెస్ పార్టీలో మీకు తెలిసిందే ప్రజాస్వామ్యం ఎక్కువ. సో నేను అడగటంలో తప్పు లేదు కదా. నాకు ఇప్పుడు ఉన్నటువంటి షర్మిల కంటే అన్ని అర్హతలు ఉన్నాయి నాకు.
నేను కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాను. నాకు రాహుల్ గాంధీ గారి అని ఒక వాయిస్ ఆఫ్ ఇండియా అనమాట. ఆయన మెసేజ్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ ఈ దేశంకి అవసరం అనేది, అది నీడ్ ఆఫ్ ద అవర్లా కనిపిస్తూ ఉంది. అది ప్రజల మధ్యలోకి వెళ్ళి చెప్పాలనుకుంటా ఉన్నాను. ప్రజలకు న్యాయం చేయాలని అనుకుంటా ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ ఉంటే శంకర్ పద్మశ్రీకి ఏం తక్కువనండి? ఎన్నో అవకాశాలు వచ్చినాయి, అయినా వదులుకుని ఉన్నాం కదా. మేము అవకాశాలని అందిపుచ్చుకోవాలి అని చెప్పి మేము ఎగిరెగిరి పడలేదు కదా. ఈ రోజును కూడా మీరు చూస్తున్నారు ఎటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఉన్నాయో రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నోరెత్తితే కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. ఈ రోజున ఎన్డీఏ కూడా అదే చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. మరి నేను దమ్ముగా మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధి పొందింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. ఆ డెవలప్మెంట్ ఏ రూపంలో కూడా నేను చెప్పాను అనేక సందర్భాల్లో. స్పెషల్ ఫ్లైట్కి ఎదిగారనమాట పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇదే అమరావతి రాజధానిలో 25 గజాలు స్థలం తీసుకుని ఆయన 500 కోట్లతో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. సో లోకేష్ గారు అయితే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేసే పనిలో ఉన్నాడు. 2 లక్షల ఎకరాలు తీసుకుంటాడంట. అంటే కార్పొరేట్ శక్తులకి ధారాదత్తం చేయడానికి, దాని ద్వారా వీళ్ళ జేబులు నింపుకోవటానికి. ఇదే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభివృద్ధి అని చాలా స్పష్టంగా శంకర్ పద్మశ్రీ గారు కూడా అటు టీడీపీ, వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కావాలని షర్మిల మీద కామెంట్ చేస్తున్నారని మీ దగ్గర ఉన్న సీనియర్ నేత శివాజీ గారే అన్నారు మేడం నాతో. ఇద్దరు ఇచ్చారంట. అమ్మాయి అలాగే మాట్లాడుతుంటది, అమ్మాయి అసలు కోవట్టు, షర్మిల కాదు, ఈమె కూడా అక్కడ ప్యాకేజీలు తీసుకుంటున్నారని అన్నారు. మీ పార్టీ సీనియర్ ప్యాకేజీలు ఇస్తున్నారా? మరి చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు షర్మిలకు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు నాకెందుకు ఇస్తారండి? సో జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఒక నరరూప రాక్షసుడు, నీ అంతు చూస్తాను అని చెప్పినటువంటి శంకర్ పద్మశ్రీని దమ్ముగా ఛాలెంజ్ చేసినటువంటి శంకర్ పద్మశ్రీ నా మీద కేసులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నాకు ప్యాకేజీలు ఇస్తాడా? ఏమో, తెర ముందు రాజకీయాలు వేరు, తెర వెనక రాజకీయాలు వేరు కదా. లేకుండా, దమ్ము లేకుండా 2014 నుంచి ఇన్ని పార్టీలు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కొలనకొండ శివాజీ ఏ ఒక్కరి మీదైనా ఒక విమర్శ చేయటానికి భయపడేటువంటి కొలనకొండ శివాజీ నా మీద విమర్శలు చేస్తున్నాడంటే అతని విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ వచ్చిన రోజున బ్లాక్ బలూన్స్తో నేను నిరసన తెలియజేస్తే ఎన్ఐఏ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నన్ను జైలుకి పంపించాలన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా దమ్ముగా ఎదుర్కొన్న దాన్ని. ఇటువంటి చిల్లర మాటలకు లెక్కే పెట్టను. ఇప్పటివరకు సింగిల్ ఎంపీ కూడా మీరు టచ్ చేయలేదు, అలాంటి అవినీతికి పాల్పడలేదంటారా? వాళ్ళు డబ్బులు ఇవ్వాలనుకుంటాం ఏంటండి, నాకు పదవులే ఇవ్వాలనుకున్నారు. అయినా నేను వెళ్ళను దాన్ని, నాకు డబ్బులు ఒక లెక్క. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనం వెనక ఉన్న వాళ్ళకు, కుటుంబ సభ్యులకు మనం ప్రూవ్ చేసుకుని చూపించాలి సార్. అలా అయితేనే మనకు ఒక స్థానం ఉంటుంది సొసైటీలో. ఎందుకని వైసీపీ నచ్చలేదు మీకు, తెలుగుదేశం పార్టీ నచ్చలేదు, కాంగ్రెస్లో ఉండాలనిపించింది? ఐ లవ్ ద ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. నేను ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని. సో ఆ తర్వాత రాహుల్ గాంధీ గారితో కలిసి ప్రయాణం చేస్తూ ఆయనలో ఉన్న నిజాయితీ చూశాను. వాళ్లే పదవులు త్యాగం చేశారు సార్. రాహుల్ గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రి పదవిని వదులుకున్నారు, సోనియా గాంధీ గారు వదులుకున్నారు. అటువంటిది నాకేంటి, నా పార్టీ, నా గాంధీ కుటుంబం నాకు ఇంపార్టెంట్, ప్రజా సమస్యలు నాకు ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఏ నిమిషమైనా సరే ఎవరి దగ్గర నా ఫోన్ వచ్చి ఈ సమస్య ఉందంటే దమ్ముగా అర్ధరాత్రైనా కానీ నేను లేచి వెళ్ళిపోయి ఆ ప్రజా సమస్య మీద ఫైట్ చేస్తాను. అటువంటిది ఇటువంటి చిల్లర మాటలకి ఇవన్నీ నేను ఎక్కడ. కానీ గాంధీని, నెహ్రూని మర్చిపోయిన రోజులు మేడం మీకు తెలిసింది, నేను చెప్పనవసరం లేదు. ఇప్పుడంతా కొత్త యుగం స్టార్ట్ అయిపోయింది. రాహుల్ గాంధీ అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు, అందరి బాధలు విన్నాడు. తప్పకుండా అధికారంలోకి వస్తారు మీరు అనుకున్నారు, కాంగ్రెస్ వాదులు అనుకున్నారు, కార్యకర్తలు అనుకున్నారు, కానీ రాలేదు. ఇప్పుడు బీహార్లో కూడా అదే పరిస్థితి చూసాం. ఎక్కడో ఏదో కొడుతుంది. అది నాయకత్వ లోపమా, లేక ఇంకా కాంగ్రెస్ సిద్ధాంతాలు బూజుపట్టిపోయినాయా? నమ్మకం లేదా ప్రజలకి? అందుకే కదా వాళ్ళకి 400 సీట్లు రాకుండా అడ్డుకోగలిగాం. బొటాబొటిగా ఈ రోజున చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ దయతో ఈ రోజున కేంద్రంలో అధికారంలో కొనసాగుతారు. కానీ ప్రజలు అది గమనించరు కదా, ఎవరు ఆ సీట్లో కూర్చున్నారని చూస్తారు, సీఎం పీఠం మీద ఎవరు కూర్చున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓట్లు దొంగతనం జరుగుతూ ఉంటే, దొంగిలిస్తూ ఉంటే ఎలా వస్తాం సార్ మేము అధికారంలోకి? ఇప్పటి వరకు కూడా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు చేసి మరి పేదలకి, దళితులకి, మైనారిటీలకి ఒక సముచితమైనటువంటి స్థానాన్ని, ఒక భరోసాని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఓట్లు దొంగిలించబడి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ అని రుజువైపోయింది.
అందువల్లే కదా మన రామ్లీలా మైదానంలో మేము చేసినటువంటి ప్రోగ్రామ్ అంత పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఉమ్, చూద్దాం ఈ ఈవీఎంలను అడ్డు పెట్టుకుని ఇంకెంతకాలం అధికారంలో కొనసాగుతాడో, ఎప్పటికైనా ఉమ్, విరక్తి కలుగుద్ది. ఆ ఈవీఎంలను కూడా బద్దలు కొట్టి ప్రజలు ఉమ్, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తారు. ఉమ్. ఆ రోజు తొందరలోనే ఉంటుందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో రేవంత్ రెడ్డి రూపంలో ఒక సక్సెస్ వచ్చింది అక్కడ కాంగ్రెస్ పార్టీకి. అక్కడ కూడా తెలంగాణ ఇచ్చి కూడా సోనియమ్మ మొదట్లో సక్సెస్ సాధించలేకపోయింది. 10 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ప్రాణం రావాలంటే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా శంకర్ పద్మశ్రీని మేము ఆ విధంగా ఊహించుకోవచ్చా? త్యాగల సత్తా మీకుందా? ప్రజలు నమ్మతారా? ఎస్, కర్ణాటకలో ఎలా అయితే డీకే శివకుమార్ గారు, ఉమ్, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు దమ్ముగా నిలబడి అందరినీ కలుపుకుని ఏ విధంగా అయితే అధికారంలోకి తీసుకురాగలిగారో, అదే విధంగా ఆ సత్తా దమ్ము కూడా మా దగ్గర ఉంది. అన్ని రిసోర్సులను కూడా ఏర్పాటు చేసుకున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. ఉమ్, మీరే చూస్తారు 2029 ఎన్నికలకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని తీసుకురాగలిగే పరిస్థితులు మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. ఎందుకనంటే మా ఎజెండా ఏంటంటే రాహుల్ ప్రియాంక స్ఫూర్తితో మేము ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ఉమ్, అదే స్ఫూర్తితో ఇక్కడ ఉన్నటువంటి కాపులందరినీ కూడా అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ అనే ఒక బూచిని చూపించి అధికారంలోకి వచ్చారు. ఈ రోజున అది ఫెయిల్ అయిపోయారు. మొత్తం అందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ కాపులకి న్యాయం చేయట్లేదని. కాపులు కోరుకుంటా ఉంది రాజ్యాధికారం, రిజర్వేషన్స్. ఉమ్, అవి మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. ఉమ్, అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్స్, దాని మీద కూడా మేము రిజర్వేషన్స్ ఇచ్చినటువంటి తెలంగాణలో మరి మేము అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేసాం. అదే ఓబీసీ రిజర్వేషన్స్ కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా ముందు కూడా బీసీ సదస్సులు కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఆ ఎజెండాతో మేము ముందుకెళ్ళబోతా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. మీరు చెప్పిన డీకే శివకుమారే షర్మిలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో పెట్టారు. అది మర్చిపోయినట్టున్నారు మీరు. వాస్తవాలు మీకు తెలియదు సార్. ఏమా ఉమ్, కాంగ్రెస్ పార్టీలోకి రావటం కోసం డీకే శివకుమార్ గారిని వాడుకుంది, వెళ్ళి కలిసింది. ఉమ్, రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం ఉంది, స్నేహం ఉంది కాబట్టి ఆయన్ని కలిసి ఉమ్, నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పింది. అదే డీకే శివకుమార్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాతో అనేక మంది పెద్దలకు అందుబాటులో ఉన్నారు. ఉమ్, నేను కూడా రెగ్యులర్గా కలుస్తాను. ఆయన కమిటెడ్ కాంగ్రెస్ సోల్జర్. ఓకే. ఎప్పుడు చెప్తారు ఆయన. ఈ రోజున ఆ, ముఖ్యమంత్రి ఆయనకి హామీ ఇచ్చి కూడా ఇంకా డిలే అవుతున్నా కానీ అవకాశం ఉండి కూడా పక్క చూపులు చూడకుండా ఈడీ కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టినా ఇప్పటికీ వేధిస్తూ ఉన్నా సరే ఉమ్, ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానన్న వాళ్ళందరినీ కూడా గౌరవిస్తారు, అవకాశాలు ఇస్తారు. అందుకని ఆయన తీసుకురాలేదండి, ఆయన్ని కూడా కలిసింది. ఉమ్, నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానంది. గుడ్ లక్ అమ్మా, నువ్వు నా సోదరివి అని చెప్పి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతే తప్ప సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా ఆమెకి అండగా నిలబడ్డారు. ఉమ్. ఆమె ఉపయోగించుకోలేకపోయింది ఆ అవకాశాన్ని. ఈరోజు ఆ అండ మీకుందా? ఈ అందరి అండ? 100% సార్. అందరూ కూడా నేను చెప్తున్నాను కదా, భారత్ జోడో యాత్రలో కానీ నాకున్నటువంటి నిబద్ధతను చూశారు. 2014 నుంచి కూడా ఒక మహిళ అయ్యుండి కూడా ఎటువంటి వేధింపులకి భయపడకుండా ముందుకు సాగుతూ ఉంటే వీళ్ళందరూ కూడా నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటారు. ఉమ్, ఆ ఆ స్థాయికి నేను ఎదగలిగాను అన్న నమ్మకం నాకు వచ్చింది. ఈ రోజు నేను డైరెక్ట్గా ఏఐసిసి పెద్దల్ని ఉమ్. నాకేం కావాలో అడగటం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం కూడా నాకుంది. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు ఎవరంటే ఇద్దరులో ఎవరి పేరు చెప్పుకోవచ్చు మేడం? ఇద్దరు కారా? ఇద్దరు కాదు, ఉమ్, కాంగ్రెస్ కార్యకర్తలమైన మేమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసులు. ఉమ్, వాళ్ళు కేవలం ఆస్తులకు మాత్రమే, ఆస్తి పంపకాలకు మాత్రమే ఉమ్, వారసులు, కానీ ఉమ్, రాజకీయంగా మాత్రం వాళ్ళెవరూ కారు. ఉమ్. కానీ ఈరోజు వాళ్ళు పార్టీలు పెట్టిన ఆ వైఎస్ఆర్ ఫోటో కానీ ఆ ఫ్లాగ్లో కానీ వాల్ పోస్టుల మీద వాడుతూ ఉంటారు కదా మేడం. ఏం చేస్తాం సార్, అమాయక ప్రజలు ఉమ్, వైఎస్ఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో నమ్మారు, మోసపోయామని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఒకప్పుడు ఎంపీలు అంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేవాళ్ళు. మహామహులంతా ఇక్కడి నుంచి లగడపాటి, ఉండవల్లి, ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది వస్తారు మహామహులంతా. కానీ ఆ కళ అసలు కనిపించట్లేదు. పూర్వ వైభవం ఆ కళ మేము ముందు ముందు చూడొచ్చా? శంకర్ పద్మశ్రీ గారి నాయకత్వంలో ఒకవేళ మీరు ప్రమాణ స్వీకారం చేస్తే షర్మిల అవుట్ అయితే? అందరూ మోసం చేశారు ఉమ్, ఈ అవకాశాలన్నీ అందిపించుకుని. ఉమ్, పురంధేశ్వరి గారు ఏంటండి, ఉమ్, ఆమెకు అక్కడ టీడీపీలో పొసగలేదు. ఎన్టీ రామారావు గారి బిడ్డ అని చెప్పి ఎంత మంచి అవకాశం ఇచ్చిందండి సోనియా గాంధీ గారు. ఉమ్, ఎక్కడన్నా ఏషియా లెవెల్లో ఎటువంటి కాన్ఫరెన్సెస్ జరిగినా కానీ ఈవిడ్ని పంపించేవారు. మంచి మాటగారి, తెలివైంది అని చెప్పి. మరి కేంద్ర మంత్రిగా పనిచేసి అవకాశాలు అందిపుచ్చుకుని ఈ రోజున ఏమాత్రం సిగ్గుందా ఆవిడకి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిందంటే? సో ఇటువంటి వాళ్ళందరూ కూడా మోసం చేశారు కాంగ్రెస్ పార్టీని. Hmm. కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. అందుకనే
ఇప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. కార్యకర్తలకు మనం అవకాశం ఇద్దాము. ఈ నేతలందరినీ కూడా నమ్ముకుంటే ఇదే విధంగా మోసం చేస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి, ఉమ్, పదవులను అనుభవించడానికి మాత్రమే వీళ్ళు కాంగ్రెస్ పార్టీని వాడుకుంటా ఉన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మోసపోయామని చెప్పి ఉమ్, చాలా ఇమోషనల్ బాండింగ్ ఉన్నటువంటి పర్సనాలిటీస్ అండి సోనియా గాంధీ గారు, ఉమ్, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. ఇప్పుడు నేను ఢిల్లీలో కొత్తగా విన్నాను. ప్రియాంక గాంధీ గారు కొంత స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఆవిడని ఎట్టి పరిస్థితుల్లో ఆమెకి నాయకత్వం అప్పజెప్పాలి అని చెప్పి చాలామంది పెద్దలు అడుగుతా ఉన్నారు అని చెప్పి. ఓకే. సో, ఆమెలో ఇందిరాగాంధీ గారిని చూసుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఉమ్, ఆమె బయటకొస్తే చాలు, కనపడితే చాలు, ఇందిరమ్మ మళ్ళీ మాకు తిరిగొచ్చింది. సో, ఇండియా ఈజ్ ఇందిరా అనే స్లోగన్ మళ్ళీ ఇది ప్రియాంక గాంధీ గారికి వర్తిస్తది. ఉమ్, పార్లమెంటులో ఆవిడ మాట్లాడుతా ఉంటే ఉమ్, ఈవెన్ మోడీకి కూడా ముచ్చెమటలు పడతా ఉన్నాయి. ఉమ్, అటువంటి నాయకత్వం మనకు కావాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నారు. త్వరలో ఆ రోజులు కూడా వస్తాయి అని చెప్పి నిన్నో మొన్నో కూడా వాద్రా గారు కూడా అన్నారు. Hmm. చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతా ఉన్నారు ప్రియాంక గాంధీ గారు. ఆ నమ్మకం నాకు ఉంది అని చెప్పి. ఆ నమ్మకం మాలో కూడా ఉంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే మేడం, కాంగ్రెస్లోకి ఎవరూ రావటం లేదు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్నారు, లేకపోతే టీడీపీ నుంచి వైసీపీకి వస్తున్నారు, లేకపోతే జనసేన, బీజేపీ ఆల్టర్నేట్. ఎందుకని ఇంకా జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం కనిపిస్తుంది మేడం కాంగ్రెస్కి? ఎందుకని రావటం లేదు నాయకులు? ఆఫ్టర్ దిస్ 2024 ఎలక్షన్ సార్, వైసీపీ ఫెయిల్ అయిన తర్వాత వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాక్సిమం కాంగ్రెస్ పార్టీ నాయకులే, క్యాడర్ కూడా అంతే. వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని చూశారు. కానీ అన్నం చూసాం ఒకసారి, ఈమె చెల్లి అంతకంటే తక్కువ కాదు, ఈమె అసలు ఇక్కడ అందుబాటులోనే ఉండదంట, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్నే గౌరవించట్లేదంట, మాకేం వస్తుందరా బాబు అని చెప్పి చాలా మంది రాకుండా అలా స్తబ్దతగా ఉండిపోయారు. యాక్చువల్లీ ఈ రోజున గనక నాయకత్వం మార్పు జరిపితే చాలా మంది వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మార్క్ మై వర్డ్స్. కానీ అంత మహానాయకుడి బిడ్డలు అంత రాజకీయంగా చూస్తే అంత మీరు చెప్తున్నట్టు అంత నచ్చలేదా మీకు? అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు సార్ వాళ్ళకి. రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి హుందాతనం కానీ, ఆ ప్రేమగా ఆయన పలకరింపు కానీ వీళ్ళిద్దరిలోనూ లేవు. ఎంతవరకు కూడా స్వార్థం, పదవీకాంక్ష, ఆస్తుల కోసం డబ్బులు సంపాదించుకోవాలని ఇంకా ఇంకా అదే తాపత్రయం కనపడతా ఉంది తప్ప, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఏం చేశాడండి? దోచుకున్నాడు, రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. అదేవిధంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నమ్మి షర్మిల గారికి పగ్గాలు ఇస్తే ఏం చేసిందండి? కార్యకర్తలనే పట్టించుకోలేదు. ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడుందండి ఆవిడ? మొన్న December 14న ఓటు చోరీ మీద చాలా ప్రెస్టీజియస్గా ఏఐసిసి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఢిల్లీలో, ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన కార్యకర్తలందరూ కూడా అనాథల్లాగా వెళ్ళి వచ్చారండి. పట్టించుకునే వాళ్ళకి పిసిసి ప్రెసిడెంట్ అనే వాళ్ళు అందుబాటులో ఉండి వచ్చిన వాళ్ళందరినీ కూడా పలకరించి పాసులు అందాయా లేదా చూసుకుని వీళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా చూసుకున్నటువంటి పరిస్థితులు మేము రఘువీర్ రెడ్డి గారు అప్పటి నుంచి కూడా చూసాం. ఈవెన్ ఈమెకు ముందు ఉన్నటువంటి రుద్రరాజు గారు కూడా ఎప్పుడు ఇతర రాష్ట్రాలు మేము వెళ్ళినా సరే మమ్మల్ని వచ్చారా మంచిగా ఉన్నారా, ఇంటికి తిరిగి వెళ్ళారా అని చెప్పి కనుక్కునేవాళ్ళు. అటువంటి పరిస్థితులు లేవు కదా ఇవాళ రోజున. అందుకనే నమ్మకం పోయింది. వీళ్ళు అసలు నిజంగా వైఎస్ఆర్ బిడ్డలేనా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ సోషల్ మీడియాలో ఉందంటే ఆ మాట అనటానికి నేను చాలా ఇబ్బందిగా ఉంది. కానీ బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. రాజ్యసభ సభ్యురాలను కూడా చేస్తారని ఒక టాక్ వచ్చింది. రెండోది, తిరిగి అన్న దగ్గరికే వెళ్తుంది, వదిలిన బాణం తిరిగి ఆ బాణం తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోతుందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి మేడం. ఈ రెండిట్లో ఏది నిజం? ఆస్తిలో వాటా ఇస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోద్దని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. రీసెంట్గా ఈ మధ్య కాలంలో లేనిది అన్నకి శుభాకాంక్షలు తెలియజేసిందంట. నేనైతే చూడలేదు కానీ, సో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిందంట. అంటే వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరింది. రక్త సంబంధం అనుకోవచ్చుగా. చింతామోహన్ గారు అదే చెప్పారండి. రాహుల్ గాంధీ గారు మమ్మల్ని అందరినీ పిలిచి షర్మిల గారు మన పార్టీలోకి వస్తానంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు నేనైతే సైలెంట్ గా ఉన్నాను, నాకు వాళ్ళ గురించి పెద్దగా తెలియదు కాబట్టి. చింతామోహన్ గారు అన్నారు, రక్త సంబంధం కదా, రేపు ఆమె మళ్ళీ మన వదిలి వెళ్ళిపోదని ఏంటి గ్యారంటీ అని అడిగారు. సో అది ఇప్పుడు నిజమవుతున్నట్లుంది. రాజ్యసభకి ప్రయత్నించిన మాట వాస్తవమేనా? నథింగ్ లైక్ దట్ అండి. ఆమె అయితే నేను కాంగ్రెస్ పార్టీలో తెలంగాణను వదిలేస్తే నాకు ఎన్ని 100 కోట్లు ఇస్తా అన్నారు అని ఒక ప్రచారం చేసుకుంటా ఉంది ఆవిడ మనుషులు. అండ్ ఏదో రాజ్యసభ ఇస్తానన్నారు అని చెప్పి ఆవిడ వాళ్ళ పిఏలు పిఆర్ఓల ద్వారా ఇవన్నీ ఏదో ప్రచారం చేసుకోవటం తప్ప ఇవన్నీ వాస్తవాలు కాదు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి ఎన్నో త్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా అవకాశం వాళ్ళకి ముందు వస్తుంది కానీ ఇలా వచ్చిపోయే వాళ్ళకి అవకాశం ఉంటుందని నేను అనుకోనండి. మరి శంకర పద్మశ్రీ గారిని చూసి ఎందుకు ఇవ్వాలి అసలు?
ఈ ప్రెసిడెంట్ సీట్ ఎందుకు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి? ఏం చూసి ఇవ్వాలి? ఏం నమ్మి అధిష్టానం మీకు ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కోసం కావాల్సింది కమిట్మెంట్, ఉమ్, దమ్ము. ఆ రెండు శంకర పద్మశ్రీకి ఉన్నాయి. ఉమ్, అది నేను ప్రూవ్ చేసుకున్నాను కూడా. ఉమ్, 2014 నుంచి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు కూడా మీ ఇంటర్వ్యూలోనే నేను మాట్లాడాను. ఏం చేసుకుంటారో చేసుకోమనండి, ఎన్డీఏ ప్రభుత్వం పైన ఫైట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని. వాళ్ళ వల్ల వాళ్ళ వరకే లబ్ధి పొందారు, ఉమ్, అంతే తప్ప కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఉమ్, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేయట్లేదని చెప్పి మాట్లాడాను. ఉమ్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నా మీద కూడా కేసులు పెడతారు. ఉమ్, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టించాడండి చంద్రబాబు నాయుడు, వంశీని అడ్డం పెట్టుకుని. ఓకే. అటు ఇవన్నీ కూడా నేను ఫేస్ చేస్తున్నాను. ఉమ్, సో ఈ కమిట్మెంటు, ఈ దమ్ము, ఈ సత్తా నా దగ్గర ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా నాకు మంచి అవకాశం ఇస్తుందని చెప్పి నేను ఆలోచన చేస్తాను. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్, లేకపోతే మాధవ్ గారు, అటువైపు జగన్ గారు. ఫైట్ వాళ్ళ మధ్య జరుగుతుంది. ఈ మధ్యలో శంకర పద్మశ్రీ చేరితే పట్టించుకునే నాదుడు ఉంటాడా? తట్టుకోగలరా? మహిళ అనే తట్టుకోగలరా? ఇప్పటికీ ఉందని నేను అనుకోవట్లేదు. ఉమ్, ఇప్పుడే కొంత డిస్కషన్లో నేను విన్నాను, రాబోయే రోజుల్లో పురుషుల రిజర్వేషన్స్ కోసం ఫైట్ చేయాలి అని చెప్పి. ఉమ్, అటువంటి సమర్థమైనటువంటి నాయకత్వం ప్రతి మహిళలోనూ ఉంది ఈ రోజున. ఉమ్, అటువంటి నాయకత్వం కావాలని కూడా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. రీసెంట్గా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, 50% పైగా మహిళలకి రాష్ట్రాల్లో నాయకత్వం ఇస్తాను, మహిళా ముఖ్యమంత్రులు కూడా చేస్తాను అని చెప్పి. ఉమ్, అందుకని అది ఆ ఒక్క అవకాశం, ఆ నమ్మకం కూడా కాంగ్రెస్ పార్టీ మీదే ఉంది. అవకాశం ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఉమ్, అండ్ టేక్ ఇట్ ఇన్ రైటింగ్ అనమాట. ఉమ్, అందుకని ఇటు చంద్రబాబు నాయుడు ఉన్నా, అటు పవన్ కళ్యాణ్ ఉన్నా, అటు మాధవ్ గారు ఉన్నా, ఏమున్నా సరే నాకుండే స్థానం నాకుంది ప్రజల మనసులో. నేను అనేక సమస్యల మీద పోరాటం చేశాను, చేస్తూ ఉన్నాను. అందుకని ధైర్యంగా నిలబడతాను. ఈమె దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ప్రజలు కూడా నన్ను స్వాగతిస్తారు. రైట్. మెయిన్గా అటువైపు చూస్తే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని మీరంతా కలలు కంటున్నారు. కానీ ఇక్కడ మోడీ కానీ, అటు బీజేపీ నేతలు కానీ ఆ కలలు చేస్తూ ఉన్నారు మేడం. అసలు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉందా? అసలు రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వాలి అని అనుకుంటే కదా, ఉమ్, వీళ్ళందరినీ తొక్కిపడేయటం ఎంతసేపు అండి మాకు. ఉమ్. వీళ్ళేదో బుల్డోజర్లు తీసుకొచ్చి తొక్కేస్తా ఉంటున్నారు, అవసరం లేదు. మరి ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరంటే? ఈవీఎంల్ని అడ్డం పెట్టుకుని ఉమ్, ఓట్లు దొంగతనం చేసి ఉమ్, ప్రజలందరూ కోరుకుంటున్నా సరే రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి అని చెప్పి అడ్డుకుంటున్నటువంటి మోడీ, అమిత్ షా ఉమ్, ఈ రోజున భారతదేశం మొత్తాన్ని కూడా అదానికి అంబానీకి అమ్మేస్తే మరి అటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకి కొంత సమయం, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఉమ్, కానీ నాకు తెలిసినంత వరకు భారత్ జోడో యాత్రలో చూశాను, అధికారం కోరుకోవట్లేదు రాహుల్ గాంధీ గారు. ఉమ్, ఏ విధంగా అయితే మన జాతిపిత మహాత్మా గాంధీ భారతదేశంని ఐక్యంగా ఉంచడం కోసం, సమగ్రతను కాపాడటం కోసం ఆయన ఫైట్ చేశాడో, అదే స్థాయిలో ఈయన ప్రజల కోసం పోరాటం చేస్తా ఉన్నాడు. ఓకే. ఐక్యంగా ఉంచటం కోసం కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అభద్రతా భావాన్ని తీసుకొచ్చి హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజున చీలిక తీసుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఆ రోజు వస్తుంది. ఉమ్, ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అనేక మందికి అవకాశం కల్పించింది ప్రధానమంత్రులుగా. ఉమ్. మా దగ్గర సమర్థవంతమైనటువంటి నాయకులు చాలామంది ఎస్, ఉన్నారు. సోనియా గాంధీ గారు మన్మోహన్ గారిని నడిపించినట్లుగా రాహుల్ గాంధీ గారు కూడా వెనకుండి మరొకరు నడిపిస్తారంటారు, అంతేనా? వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు మరి అదే చేస్తారు కదండి, సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇస్తారు. ఉమ్, అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళందరూ మేధావులు, ఉమ్, చదువుకున్న వాళ్ళు. ఉమ్, అందుకనే ఈ దేశం అభివృద్ధి జరిగింది. ఈ రోజున మోడీ వచ్చిన తర్వాత ఏం జరిగిందండి? కేవలం ఆయన సూటు బూట్లు వేసుకుని కోట్ల రూపాయలు వెచ్చించి స్పెషల్ ఫ్లైట్లో తిరగటం తప్ప ఎక్కడన్నా ఒక న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా కూడా కనీసం భూమి మీద నడుస్తూ ఉన్నాడు అతను, మీరు ఎక్కడన్నా చూసారా? ఉమ్, అదే అటువంటి పరిస్థితులు వస్తే ఇమీడియట్గా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు రోడ్డు మీదకి వచ్చి ప్రజల్ని గుండెలకు హత్తుకుని ఉన్నాము అని చెప్పి భరోసా ఇస్తూ ఉన్నారు. సో అది కొంతకాలం వీళ్ళందరికీ కూడా ఆ ప్రేమ వీళ్ళకి అర్థం కాదు భారతీయ జనతా పార్టీకి. భారతదేశాన్ని అమ్మేయటమే ఎజెండాగా పెట్టుకున్నారు వాళ్ళు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చారు? అన్నీ కాంగ్రెస్ పార్టీ నిర్మించినవే కదా. ఉమ్, ఏం తీసుకొచ్చారో ఒక్క మాట అలా చెప్పమానండి. ఏం లేదు, దాడి చేస్తారు అంతే, భౌతిక దాడులకు పాల్పడతారు. ఇంకా ఏమంటే చాలా అంటే అసభ్యకరంగా గాంధీ కుటుంబం పైన సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. అంతకు మించి వీళ్ళు ఏమి చేసేది లేదు. ఉమ్, సో ఇప్పటి వరకు కూడా మోసం చేశారు అని ప్రజలకు అర్థమైంది. ఉమ్, ఇంకా వాళ్ళ ఆటలు సాగం అనేది కూడా వాళ్ళకి అర్థమవుతా ఉంది కాబట్టి భయపడతా ఉన్నారు. ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో
మాట్లాడుతూ ఉంటే చూశారు కదా ఎలా ఉందో మీ అందరూ కూడా. ఉమ్, చాలా ఎంతూజియాస్టిక్గా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఇందిరమ్మే వచ్చి మాట్లాడుతూ ఉంది, ఎదుర్కొంటాం, మా సత్తా చాటుతాం అని చెప్పి ధైర్యం కూడా వస్తూ ఉంది అందరికీ. కానీ నేను ఇంతకుముందు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఈ కలహాలు, కలతలు ఇదే కాంగ్రెస్ పార్టీని బాగా దెబ్బతీస్తుంది. అక్కడ చూస్తే ఇద్దరు బీజేపీ నడిపిస్తున్నారని ఒక కామెంట్ వినిపిస్తుంది మేడం. ఈ కలహాల కాపురం తగ్గుద్దా నెక్స్ట్ ఎన్నికలకు అప్పుడు కన్నా? మీరు అనుకున్న కలలు సాకారం కావాలంటే ప్రియాంక కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు ప్రధాని. సరే రాహుల్ గాంధీ మీరు అన్నట్టు పక్కన పెడితే ప్రియాంకని మీరు చూసినట్టు ఇందిరాగాంధీ లాగా ఆమెను కూడా చూసుకోవచ్చు కదా, మరి ప్రధానిగా చూడాలని అవకాశం ఉంటుంది కదా అందరికీ. కాకపోతే ఎక్కువ ఈ గొడవలతోనే చాలా చోట్ల డ్యామేజ్ అవుతుంది కదా పార్టీ. అది తెలిసి కూడా దాన్ని ఎందుకు సరిదిద్దుకోవట్లేదు ఇంత పెద్ద జాతీయ పార్టీ? మేమందరం కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాం. ఆయన వద్దనుకుంటా ఉన్నారనేది మాకు తెలిసినటువంటి సమాచారం. ఏదేమైనా కానీ ఆయనే కావాలి. ఉమ్, మంచి అనుభవం, ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది, దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించగలటువంటి సత్తా ఉంది ఉమ్, అని. మీరు కలహాల గురించి మాట్లాడితే ఇది ప్రతి పార్టీలోనూ ఉంటుందండి. ఉమ్, కాకపోతే ఏంటంటే వాళ్ళు డబ్బుల కోసం లేదా ఏదో ఒకటి బిస్కెట్లు వేస్తే సైలెంట్గా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో అలా కాదు. ఉమ్, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఉమ్, మేమందరం కూడా ఇండివిజువల్గా ఏదో కుక్క బిస్కెట్లకో లేదంటే పదవుల కోసమో ఆరాటపడే వాళ్ళం కాదు. నిజం నిర్భయంగా మాట్లాడగలిగే వాళ్ళు మాలాంటి వాళ్ళం ఉన్నాం కాబట్టి ఉమ్, కొంత అంతర్గత ప్రజాస్వామ్యం వల్ల విమర్శలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఉమ్, ఇవన్నీ కూడా సర్దుకుపోతాయి. కర్ణాటకలో మనం చూడలేదా, ఎంతోమంది నాయకులు డిఫరెన్సెస్ అన్నారు, ఉమ్, అధికారంలోకి కలిసి అందరూ ఫైట్ చేసి తీసుకొచ్చారు కదా. తెలంగాణలో కూడా అదే జరిగింది. ఉమ్, అధికారంలోకి రానివ్వరు, వీళ్ళు భారతీయ జనతా పార్టీ అడ్డుపడుద్ది అన్నారు. కానీ సమర్థవంతంగా రేవంత్ రెడ్డి గారు అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అధికారంలోకి తీసుకొచ్చారు కదా. ఉమ్. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. మేము రమ్మంటున్నాం, మళ్ళీ మీ ద్వారా చెప్తా ఉన్నాను. వైఎస్ షర్మిలారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని చెప్పి మేమందరం గౌరవించాం, ఉమ్, ప్రేమించాం. ఉమ్, మీరు కూడా రండి, మాతో పాటు కలిసి రండి. మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి అన్న ఆలోచన మీలో ఉంటే రండి, కలిసి పనిచేద్దాం. ఉమ్, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం ఉమ్. అని మీ ద్వారా కోరుతా ఉన్నాను. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంపై మీ కామెంట్ ఏంటి మేడం? డైనమిక్. ఉమ్, ఈ రోజున భారతదేశం అంతా కూడా ఆయన వైపు చూసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉమ్, తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది. ఉమ్, కేసీఆర్ అనేవాడు ఇంట్లోంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఉమ్, కనీసం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే అక్కడ ప్రజలు చెప్పుతో కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉమ్, ఎందుకంటే అంత హ్యాపీగా ఉన్నారు. బంగారు తెలంగాణ అనే దానికి అర్థం తీసుకువచ్చింది ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఉమ్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఆ అవకాశం పూర్తిగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆయనకి ఇచ్చారు. ఇంకా ఆయన ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, ఇంకా ఎప్పటికీ కూడా బీఆర్ఎస్ని అధికారంలోకి రానివ్వను అని చెప్పి. ఆ నమ్మకం రేవంత్ రెడ్డి గారి మీద మాకుంది. ఎస్, నిన్న కామెంట్ చేశారు బీఆర్ఎస్కి ఇంకా ఆ సీన్ లేదు, రాని ఉన్న నా శపథం అన్నారు. ఇక్కడ చూస్తే కూటమి 15 నెలలు ఉంటుందనేసి వీళ్ళు శపథాలు చేస్తున్నారు. మరి మీరేమో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం అంటారు మేడం. జగన్మోహన్ రెడ్డి కూడా 30 ఏళ్ళు అధికారంలో ఉంటా అన్నాడండి. ఉమ్, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజలు చాలా చైతన్యవంతులయ్యారు. సో ఒక్క ఓటుతో తొక్కవతల పాడేస్తారు. ఉమ్, వీళ్ళు కూడా కూటమి కూడా ముగ్గురు కలిసి ఏదో అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 ఉమ్, ఎక్కడ అమలు చేశారంటే వీళ్ళు సూపర్ 6, దట్స్ ఆల్సో ఎ ఫెయిల్యూర్. ఉమ్, ఇచ్చేటువంటి పెన్షన్ని ఇవ్వటం కోసం ఇంటింటికి తిరుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంతకంటే గొప్పగా ఏం చేశాడు చెప్పండి? ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత పిఠాపురం నియోజకవర్గంలోనే చిన్న పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. దళితులు అని చెప్పి మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారు, మమ్మల్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి అక్కడ కుల వివక్ష పేరుతో దళితుల్ని గ్రామం నుంచి బహిష్కరణ చేసినటువంటి పరిస్థితులు. ఉమ్, ఏమి చెగోవీరా నాకు ఆదర్శం అని చెప్పి నువ్వు ఈ రోజున ప్రజలకి మాయమాటలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చావు కదా. నీ సొంత నియోజకవర్గంలోని ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నావు? ఉమ్, వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటర్నల్ ఫైట్ స్టార్ట్ అయిందని చెప్పి చాలా ప్రచారం జరుగుతూ ఉంది. కూటమిలో కూటమిలో లొకలొకలు ఓకే. ఇట్స్ స్టార్టెడ్ ఆల్రెడీ. ఉమ్, అందరూ చెప్పుకుంటా ఉన్నారు, వాళ్ళ సొంత పార్టీ నాయకులే మాట్లాడుకుంటా ఉన్నారు. ఉమ్, లోకేష్ అనేవాడు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి పదే ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారికి దండం పెట్టుకుంటా ఉన్నాడు. ఉమ్, దానికేమో పవన్ కళ్యాణ్ అడ్డుపడతా ఉన్నాడు. ఉమ్, ఇలాంటివన్నీ మనం వింటా ఉన్నాం కదా. ఉమ్, సో త్వరలో అవి కూడా బయటపడతాయి. ఉమ్, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలందరూ అన్ని గమనిస్తూ ఉన్నారు. ముందు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం
కేంద్రంలో అధికారంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టినటువంటి భిక్ష. ఉమ్, దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు శాసించే పరిస్థితిలో ఉన్నావు చంద్రబాబు నాయుడు, ఎందుకు భయపడతా ఉన్నావు? మళ్ళీ నీ కేసును బయటికి తీసి జైలుకి పంపిస్తాడని భయమా? ఉమ్. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు ఇవన్నీ కూడా చూసే ఇక వీళ్ళని అధికారం మళ్ళీ ఇవ్వకూడదు అని చెప్పి కూడా ఆల్రెడీ డిసైడెడ్. రేపు స్థానిక సంస్థల్లో చూద్దరు కానీ ఏదైనా ఈ 18 months కి డిసైడ్ అయిపోయారంటారు ఇంత ఫాస్ట్ గా. అదే కదా మేము కూడా ఆశ్చర్యపోతా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజావేదికని కూల్చి విధ్వంసం ద్వారా తన అధికారాన్ని తనే చేతులారా పోగొట్టుకున్నాడో, అదే విధంగా వీళ్ళు కూడా ఇంత డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండి ఆయన భయపడుతూ ఇక్కడ పరిపాలన చేస్తా ఉన్నారు, సూపర్ 6 హామీలను అమలు చేయలేదు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దానికి భయపడే ఈ రోజున ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉంటే కేసులు పెడతా ఉన్నారు, జైళ్ళకి పంపిస్తా ఉన్నారు. అంతే, భయపడే ఎవరైనా ఈ పని చేస్తారండి అధికారంలో ఉండి. కానీ అసభ్య పదజాలం వాడుతున్నారు. ఇవన్నీ మీరు గమనించినారో లేరా మేడం? అది అంటే మీ దాకా వచ్చేదాకా తెలియదా? అదేం కాదండి, నేనే కదా, నేను ఒక బాధితురాలనే కదా, ఐఎమ్ ఆల్సో విక్టిమ్. ఎంత ఘోరంగా మా మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో ట్రోల్స్ చేశారండి. మా కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టకుండా, ఏ ఒక్క మహిళని కూడా వదిలిపెట్టకుండా. మరి ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన వాళ్ళు చేశారు అంటే ఈ రోజున వీళ్ళేం తక్కువ కాదే, వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు అసెంబ్లీలో డిస్కషన్ ఎక్కడ నడుస్తుందండి? ఏ అంశం మీద వీరు మాట్లాడుతూ ఉన్నారు చెప్పండి? ప్రతిపక్ష నేత రావట్లేదు కదా, అసలు ప్రతిపక్ష నేత రావట్లేదు కదా మేడం. అదే అతని చేతగాంతనం కదండి. ప్రజలు మ్యాండేట్ నీకు 11 సీట్లు ఇచ్చినా సరే నువ్వు ప్రజల పక్షాన పోరాటం చేయవలసినటువంటి బాధ్యత ప్రతిపక్ష నాయకుడికి ఉంది. కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానంటావు అంటే నువ్వు భయపడతా ఉన్నావు వచ్చి మాట్లాడటానికి. ప్రజల కోసం కాదు మీరు పోరాటం చేస్తుంది, అధికారకాంక్ష కోసం. మీరేం భయపడుతున్నారు అంటారు, ఆయన ఏమో నేను నెక్స్ట్ వస్తాను రప్పరపలాడిస్తాను అందరినీ అంటారు. ఏదో ఏదో రప్ప రప్ప అని ఏదో ఏంటో పుష్ప డైలాగులు మాట్లాడుతూ ఉన్నారంట. అది కాదండి ప్రజలు కోరుకుంటా ఉంది. సూపర్ 6ని అమలు చేయించవలసినటువంటి బాధ్యత ప్రతిపక్షాల పైన ఉంది. ఎంత అమలు చేయాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ మీద ఉందో. మళ్ళీ అదేవిధంగా పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, అమరావతి రాజధాని ఉంది, మరి SC ST సబ్ ప్లాన్ ఉంది, మరి వెనకబడి ప్రాంతాలకి డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే ప్రశ్నించవలసినటువంటి ప్రముఖ బాధ్యత ఎవరిదండి? ప్రతిపక్షాంది. అటువంటిది ప్రశ్నించకుండా మిగిలిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతనికి మాత్రం అధికారం ఇస్తారని ఎలా అనుకుంటా ఉన్నారు మీరు? వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఛాలెంజ్లు చేసుకుంటా ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి అనే విషయం మీద మాత్రం వీళ్ళకి చిత్తశుద్ధి లేదే అని చెప్పి ప్రూవ్ అయిపోయింది. భారత్ జోడో యాత్రలో మీరు రాహుల్ గాంధీ వెంట నడుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సమస్యలు మీ ముందుకు వచ్చాయి మేడం? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ, ప్రత్యేక హోదా విభజన హామీలు కానీ, యువతకు రావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ, ఈవెన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా అమరావతి రాజధాని రైతులు కానీ, పోలవరం నిర్వాసితులు కానీ, వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ గారితో మేము 1-to-1 ఇంటరాక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇంటరాక్షన్స్లో చాలా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉంది, ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశాలు, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి జరగాలి అని చెప్పి మాట్లాడటం జరిగింది. వాటన్నిటినీ కూడా అధికారంలోకి రావటానికి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. వాస్తవంగా చూసుకుంటే ఈ రోజున ప్రశ్నించేటువంటి నాయకత్వమే కొరబడింది ఇక్కడ. పోనీ రాహుల్ గాంధీ మాట్లాడారా ఇదే లోక్సభలో ఈ అంశాల గురించి? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నాతో ఇవి అడిగారని చెప్పి ఆయన ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదండి? ఆంధ్రప్రదేశ్లోనే భారత్ జోడో యాత్ర చేసేటప్పుడే ఆయన స్పష్టంగా ప్రతిరోజు కూడా ఈ అంశాలన్నిటి మీద మాట్లాడారు. లోక్సభలో మాట్లాడటానికి అదే నేను చెప్పేది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఈ అంశాలన్నీ ఉన్నాయి, మనం వీటి కోసం ఫైట్ చేయాలి, రాష్ట్ర విభజన అనే పాపం మన మీదే రుద్దుతా ఉన్నారు కాబట్టి వీటన్నిటిని లోక్సభలో లేవనెత్తి ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన పోరాటం చేయాలి, బాధ్యత తీసుకుందామని చెప్పి ఇక్కడ నాయకత్వం తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారికి వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత తీసుకోలేకుండా మా నాయకత్వం కూడా కొంత లోపం కనిపిస్తూ ఉంది. దానికోసమే కదా సరైనటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇవ్వండి అని మేము కోరుకునేది. నేను అది ఎగ్జాక్ట్లీ సార్, పూర్తిగా నేను వెళ్ళినప్పుడల్లా జయరాం రమేష్ గారిని, అదేవిధంగా దిగ్విజయ్ సింగ్ గారిని, కేశవ వేణుగోపాల్ గారిని, మాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ గారికి నేను ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మెసేజ్ ద్వారంలో దానికి ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా మీడియాలో వచ్చిన కథనాలు కూడా పంపిస్తా ఉన్నాను. ప్లీజ్ దయచేసి రాష్ట్ర సమస్యల గురించి లోక్సభలో లేవనెత్తండి, రాహుల్ గాంధీ గారి చేత మాట్లాడించండి, మీరైనా మాట్లాడండి. మాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ గారు కూడా ఎంపీనే, అక్కడ మాట్లాడండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. బట్ ద రిప్రజెంటేషన్ హ్యాస్ టు బి త్రూ PCC ప్రెసిడెంట్.
ఆమె కనిపించట్లేదు కదా, ఏం చేయమంటారు చెప్పండి. ఉమ్, రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో పట్టించుకునే నాదుడు లేక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్యాడర్ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఉమ్. సో ఆ మీరు మార్పు మీరు మీరు కోసమే మేము తిరిగి ప్రయత్నం yes, చేస్తాం. తిరిగి మళ్ళీ షర్మిల దగ్గరికే వస్తారు. That's ఆ not షర్మిల Sharmila. నియమించిందే మీ That's అధిష్టానం. not అంటే మీ Sharmila. అధిష్టానం That's లోపమే కదా అది. సార్, అధిష్టానం లోపం అంటే ఉమ్. నువ్వు వచ్చి అధిష్టానం మేడం, దగ్గరికి ఒక పార్టీకి సంబంధించి ఒక రాష్ట్రానికి అధ్యక్షురాలుగా నియమించేటప్పుడు అన్ని ఆలోచించాలి కదా. అన్ని ఆలోచనలు చేశారండి. ఆల్రెడీ అక్కడ ఆ పార్టీ డ్యామేజ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అటువంటప్పుడు ఎటువంటి నాయకత్వాన్ని అక్కడ పెట్టాలి, ఎటువంటి లీడర్షిప్ని పెట్టాలి. రైట్, మీరు అన్నట్టు శంకర్ పద్మశ్రీని పెట్టుంటే ఎంతో కొంత లేసేదేమో మీరు చెప్తున్న నమ్మకాన్ని బట్టి కార్యకర్తలు ఉండొచ్చు. కానీ మీరే పెట్టుకుని ఈరోజు ఆమె లేదు, కార్యకర్తలకు అందుబాటులో లేదంటే ఎక్కడ నాయకత్వ లోపం మేడం? అదే చెప్తున్నాం కదా, రాష్ట్ర విభజన ఏ విధంగా అయితే మా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి మీద రుద్దుతారో అదే విధంగా ఉమ్, ఈ షర్మిల చేసినటువంటి ఈ పనికి మాలిన పనికి ఈ నాయకత్వ లోపం అనేది మాదే బాధ్యత అని అందరూ ఎస్ అంటారు. మీరు చెప్పిన It's రైట్, okay, ఎస్ fine. మీరు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు Fine, నేను we'll- చెప్తున్నాను we'll- రైట్. we'll- కనీసం we'll- తెలంగాణలో అన్న పార్టీ కట్టింది అనుకోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ ఛాయలే కనిపించట్లేదు మేడం. మీరు ఒంటరి పోరాటం చేయాలేమో ఫైనల్గా. సిద్ధంగా ఉన్నాను ఒంటరి పోరాటానికైనా. నన్నేం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేయొద్దని చెప్పలేదే. నేను రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాను, అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, ఫైట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ దమ్ముగా నాలాగా ఒక మొగాడిని చూపించండి, ఎన్డీఏకి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని. ఎవరికి అంత సినిమా లేదే, కేసులు పెడతారని భయపడతా ఉన్నారు. నన్ను విమర్శించేవాడినన్నా ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడమనండి మీడియా ముందు. నాకు ఆ ధైర్యం ఉంది, నేను ప్రశ్నిస్తాను ప్రజల పక్షాన. కానీ సో నాయకత్వాన్ని కూడా అదే స్థాయిలో బలోపేతం చేసుకుంటాం. కానీ ఈ రోజున ఏఐసిసి అబ్జర్వర్స్ని పంపించి ప్రతి జిల్లాలో కూడా కమిటెడ్ లీడర్షిప్ని జిల్లా ప్రెసిడెంట్లుగా ఎంపిక చేయడానికి ఒక ఎక్సర్సైజ్ చేసింది. అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. త్వరలో ఆ జిల్లా ప్రెసిడెంట్ని ఏఐసిసినే స్వయంగా, పిసిసి ప్రెసిడెంట్ ఎన్నుకోవడం కాదు, వాళ్ళు అనౌన్స్ చేయడం కాదు, ఏఐసిసినే స్వయంగా డిసిసి ప్రెసిడెంట్లు ప్రకటించబోతా ఉంది వెరీ సూన్ ఇన్ ఫ్యూ డేస్. సో ఆ తర్వాత ఇమీడియట్గా ఈ పిసిసి ప్రెసిడెంట్ మీద కూడా ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుద్ది. దానికి తగ్గట్టుగా మా పార్టీ కూడా మంచి నిర్ణయం తీసుకుంటుంది. వీటన్నిటిని కూడా మేము అధిగమిస్తాం. కానీ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, వైసీపీ కానీ మీ కాంగ్రెస్ పార్టీని లెక్కలోకి కూడా తీసుకోవటం లేదు మేడం. ఆడేవాడండి లెక్కలోకి తీసుకోవడానికి మమ్మల్ని. ప్రజలు కావాలనుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి, చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మొట్టమొదటిసారి ఇందిరాగాంధీ గారి అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే సరిపోతుందా? పురంధేశ్వరి అన్ని అనుభవించి ఈ రోజున వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే సరిపోతుందా? ఈ లోకేష్ ఆయనకి చంద్రబాబు నాయుడుకి పుట్టిన బిడ్డే కదా, వీళ్ళందరూ ఎక్కడ ఉండేవాళ్ళు? ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు, చిరంజీవి గారు మొన్నట్లాగా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా కొనసాగలేదా? మరి ఎక్కడి నుంచి వచ్చాడు? మరి ఆ చంద్రబాబు మరి అదే చంద్రబాబు శిష్యుడే కదా మేడం రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణకు ముఖ్యమంత్రి. అదే చంద్రబాబు పార్టీ నుంచి వచ్చిన కేసీఆర్ గారు మేడం అక్కడ 10 ఏళ్ళు ఏలాడు. ఇట్స్ ఓకే సార్, అలా అని చెప్పి కాంగ్రెస్ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అదే టీడీపీలో ఉంటే అవ్వగలిగేవాడా? ఏమో ఈ చెప్పండి. రోజున ముఖ్యమంత్రి అవ్వగలిగాడు అంటే అది కాంగ్రెస్ పార్టీ ఆ గుర్తింపు ఇచ్చింది కాబట్టి. ఆయన కూడా అది ముళ్ళ పాన్పే కదా మేడం. రేవంత్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో సోనియా గాంధీ గారి త్యాగాన్ని, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మళ్ళీ దాన్ని, ఆ ఇమోషన్ని బయటకు తీసుకొచ్చి అమ్మ సోనియమ్మ అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి బంగారు తెలంగాణ అది కేవలం కాంగ్రెస్ పార్టీని ఇవ్వగలుగుతుందని చెప్పి తెలియచేసి ఈ రోజున అధికారంలో కూర్చోగలిగారు ఆయన. అది మీకు ఉందా అంటున్నాను. ఆ విధంగా తెచ్చి మీరు అదే విధంగా సోనియమ్మ పేరు చెప్పు, రాహుల్ గాంధీ పేరు చెప్పు, నవ్యాంధ్రకి మీరు అంత కాంగ్రెస్ పార్టీకి అంత శోభ తేగలరా? ఎస్ అండి, త్వరలో రాజీవ్ ప్రియాంక సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ఏం రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అన్నప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందా ఏంటండి? ఎంతో మంది అడ్డుకట్ట వేశారు, అనేక మంది వెళ్ళి కంప్లైంట్ చేశారు. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అవసరం ఈ దేశానికే కాదు రాష్ట్రానికి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే అన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటినీ కూడా పూర్తి చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలి. అందుకని రాహుల్ ప్రియాంక సంకల్ప యాత్ర పేరుతో మా టీం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ప్రతి సమస్య పైన ప్రజల కోసం ఫైట్ చేయబోతా ఉన్నాం. కేసులకి లెక్కే పెట్టేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి అంత ధైర్యం మాకుంది, అంత రిసోర్సెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. అన్ని వర్గాలని కూడా కలుపుకొని, ముఖ్యంగా బీసీలకి ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్స్ కానీ, కాపులకి ఇవ్వాల్సినటువంటి రాజ్యాధికారం కానీ, శంకర్ పద్మశ్రీ అని ఆమె నాయకత్వం తీసుకుంటే రాజ్యాధికారం కోసం కాదు, రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే, సోనియా గాంధీ గారు ఏ విధంగా అయితే త్యాగం చేసి ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉన్నారో అదే స్థాయిలో అధికారం కోసం కాదు,
ప్రజల కోసం పోరాటం చేస్తాను అని ఒక మెసేజ్ని క్లియర్గా ఇస్తాం. కానీ చాలామంది మేధావులు అంటుంటారు మేడం, శంకర్ పద్మశ్రీ గారు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు, ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోయింటే ఈ పార్టీకి మంత్రో లేకపోతే ఏదో ఒక మంచి పోస్ట్ వచ్చేది, అవి ఇంకా కలలు కంటున్నారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బతికించాలని, కానీ ఇప్పుడు ప్రజలు మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీని చెదిరించుకున్నారు అంటున్నారు మేడం. మంత్రులుగా చేసిన వాళ్ళే ధైర్యం కూలిపోయి ఇతర పార్టీల్లోకి పరిగెడతా ఉన్నారండి. ఇంతసేపు మీరు నాతో మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎక్కడన్నా నాలో నిరుత్సాహం కానీ అధైర్యం కానీ కనిపించిందా? నేను సో ఇదే నా బలం. ఎప్పుడు వెళ్ళాలనిపించలేదా మేడం? వెళ్ళిపోయి హ్యాపీగా చూస్తున్నాం, చాలామంది మహిళా హోమ్ మినిస్టర్లు అవుతున్నారు, మహిళా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, లేకపోతే ఇంకో మంత్రులు అవుతున్నారు. మీకు అట్లా ఆఫర్లు వచ్చినప్పుడు వెళ్ళిపోతే బాగుండు అనిపించలేదు? ఎందుకంటే రాజకీయాల్లో అంతే, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్న నేపథ్యంలో మీరు ఇంకా ఎందుకు అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండాని పట్టుకుని ఉన్నారు? అసలు ఆ జెండానే కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో. 4-5 జెండాలు తప్ప మీ జెండా కనిపించట్లేదు. ఒకప్పుడు ఒక వెలిగిన కాంగ్రెస్ జెండా మీరు ఒప్పుకోకపోయినా కనిపించట్లేదు. మీరు ఎందుకు ఒంటరి పోరాటం చేస్తున్నారు? ఇంకా కనిపించట్లేదు అండి, అది నాయకత్వ లోపం అండి. నాయకులు ఆ విధంగా యాక్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో అందుబాటులో ఉండి సీనియర్లు అందరూ కూడా ప్రజల్లోకి వెళితే ఎందుకు కనిపించదండి? ఇప్పుడు ఆ సీనియర్ల అవసరం లేదు మేడం. మీలాంటి వాళ్ళందరూ కూడా నన్ను పిలిచి ఇక్కడ ఎదురుగా కూర్చోపెట్టుకుని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు అంటే ఆ శంకర్ పద్మశ్రీ కాంగ్రెస్ కార్యకర్త అని గర్వంగా తలెత్తుకుని తిరుగుతా ఉంది. శంకర్ పద్మశ్రీ ఈ రోజున ఈ కుర్చీలో కూర్చోవటానికి ఈ ధైర్యం కానీ, ఈ తెగింపు కానీ, ఈ బలం కానీ, లేకపోతే ఈ పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి ఈ విధంగా మీ ముందు కూర్చోగలుగుతున్నామని అని మాట్లాడామంటాం. అఫ్కోర్స్ మేబీ చాలా మందికి లేకపోయి ఉండొచ్చు, ఐ డోంట్ కేర్. నేను అంటుంది ఆ సీనియర్లు పక్కన పెట్టేస్తే మీ వెనక నడవటానికి యంగ్స్టర్స్ రెడీగా ఉన్నారా? ఎందుకంటే సీనియర్లు నమ్మే ప్రసక్తే లేదు. మీరు చెప్తున్నారు, నేను కూడా అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ రోజు లోక్సభలో రాష్ట్రం విడిపోవడానికి కారణం ఇప్పుడున్న ఈ మేధావులు అనే చాలామంది కోబడుతూ ఉంటారు. ఇప్పుడు కావాల్సింది కొత్త జవసత్వాలు, కొత్త రక్తం కావాలి కాంగ్రెస్ పార్టీకి, ఎంకరేజ్మెంట్ కావాలంటే. వాళ్ళంతా మీ వెనక నడవటానికి రెడీగా ఉన్నారు? ఎస్, వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ అండి. ఆల్రెడీ ప్రతి జిల్లాలో కూడా మాకు మంచి టీంను మేము ఏర్పాటు చేసుకున్నాం. అదంతా కూడా అధిష్టానానికి మేము రిటర్న్ గా సబ్మిట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మాకు ఒక పొజిషన్ కావాలి ప్రజల్లోకి వెళ్ళటానికి. అంటే సమస్య ఉన్నప్పుడల్లా ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ హనుమాన్ జంక్షన్లో అధికార పార్టీకి చెందినటువంటి జనసేన నాయకుడు చలమశెట్టి రమేష్ గారు అమర నిరాహార దీక్ష చేశారు. మీరు చూసారో లేదో? అక్కడ సమస్య ఉంది. మల్లవల్లి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. దాదాపు 240 మంది రైతులకి న్యాయం చేయండి అని చెప్పి అమర నిరాహార దీక్ష చేస్తే ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ మద్దతు ఇచ్చింది శంకర్ పద్మశ్రీని. మరి అటువంటిది మరి వాళ్ళ నాయకత్వం కూడా పట్టించుకోలేదే, అధికార పార్టీ కూడా ఏం పట్టించుకోలేదే. అక్కడ ఉన్నటువంటి ట్యాక్సులు విపరీతంగా, ఇంటి పన్నులు పెంచేసి ఆర్థికంగా నష్టపోతా ఉన్నారు, భారం పడతా ఉందని చెప్పి ఫైట్ చేస్తుంటే నేను వెళ్ళి మద్దతు ఇచ్చాను. అక్కడ కూర్చున్నాను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా. ఇటువంటి ప్రజా సమస్యలన్నిటి మీద ఫైట్ చేసే వాళ్ళకి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుంది సార్. ఒకవేళ ఆ గుర్తింపు లేక మీకు ఒకవేళ అవకాశం కల్పించకుండా షర్మిల్నే కొనసాగిస్తామంటే? ఇప్పుడు ఎలా నేను షర్మిల్ని కొనసాగించినా సరే నేను రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాను, అన్ని జిల్లాల్లో ఉన్న సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాను. సో అందుకని నాకు పోయేది ఏం లేదు కొత్తగా. నేను కాంగ్రెస్ కార్యకర్తని అని చెప్పి చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పుకుంటూ తిరగగలిగేటువంటి సత్తా నాకు. కానీ ఢిల్లీలో అనేక రాజకీయాలు చేసింది, నన్ను దించడానికి నా సీటుకి ఎసరు పెట్టింది ఇదే శంకర్ పద్మశ్రీ అని ఆ మిమ్మల్ని ఊరుకోరు కదా? నేను కలిసి వెళ్దాం రామ్మా అని ఇప్పుడు మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కలిసి వెళ్దాం రండి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజున అవసరం రాష్ట్రానికి. రాహుల్ గాంధీ గారి వాయిస్ ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్దాం. మీకు రేపు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడతాను మేము సిద్ధంగా ఉన్నామమ్మా, కానీ మీరే మాకు కనబడట్లేదు, అందుబాటులో ఉండట్లేదు, కనీసం ఒక ఫోన్ నెంబర్ అన్నా ఇవ్వమ్మా అని మేము అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం సార్. మనం ఒకవేళ అదేవిధంగా ఇబ్బంది పెడితే పార్టీని విడిచే అవకాశం ఉందా, లేక ఎన్ని కష్ట నష్టాలైనా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా మీరు? ఇప్పటి వరకు వదిలిపెట్టదు దాన్ని, ఇంకేం వెళ్తాను సార్. భారత్ జోడో యాత్ర, కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఇమోషనల్ బాండింగ్. ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు, చాలా పీక్ టైంనే నేను ఇతర పార్టీలో అవకాశాలు వచ్చినా వదులుకుని ఉన్నదాన్ని. ఇంకా ఈ గౌరవాన్ని, ఈ ఇమేజ్ని పాడు చేసుకోవాలన్న ఆలోచన అయితే నాకు లేదు. షర్మిల అంటే భయం లేదు సార్. జగన్మోహన్ రెడ్డిని లెక్క చేయలేదు నేను, మోడీకే భయపడలేదు, వీళ్ళందరికీ నేను ఎలా భయపడతాను? నన్ను బ్లాక్ బలూన్స్ ఎగరేసినప్పుడు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగి తెల్లవారుజామున 3 గంటల వరకు నాకు బెయిల్ ఇవ్వకుండా నన్ను రాజమండ్రి సబ్ జైల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి పోలీసు వాహనాలు, పోలీసులు అందరూ నిలబడి ఉంటే
ఒక టెక్నికల్ ప్రాబ్లం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నాకు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ రోజునే నేను భయపడలేదు. జైలుకి పంపిస్తే పంపించారులే అని. భారత్ జోడో యాత్రలో మేము రాహుల్ గాంధీ గారితో నడుస్తా ఉంటే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు లేఖ రాశాడు, విడుదల చేశాడు, రాహుల్ గాంధీని చంపేస్తామని చెప్పి. ఆ రోజునే ఆయన పక్కన నడిచాం. కాశ్మీర్లో పోలీసులు భద్రతను అంతా కూడా తీసేస్తే ఎప్పుడు మిలిటెంట్లు దాడి చేస్తారో తెలియదు, ఏం జరుగుద్దో తెలియదు. కానీ ఆ రోజునే నేను భయపడలేదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధమే చేశాం అమరావతి రాజధాని విషయంలో, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో. అటువంటిది ఈమెకేముందని చెప్పి, ఈమెం చేయగలుగుతుందని చెప్పి నేను భయపడతాను సార్. అంటే ఏదో అదృశ్య శక్తి మీ వెనకాల ఉంది మేడం. అది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, లేక సోనియమ్మ, మల్లికార్జున ఖర్గేనా, లేక డీకే శివకుమార్ లాంటి ఏదైనా ముఖ్య నేత ఉన్నారా పద్మశ్రీ వెనకాల? కాంగ్రెస్ కార్యకర్తల ప్రేమ ఉంది సార్ నాకు. మీ అందరూ నన్ను చాలా గౌరవిస్తారు, అభిమానిస్తారు. ఎందుకనంటే ఎటువంటి స్వార్థం లేకుండా, పదవులు ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయటమే కాదు, ప్రజా సమస్యల మీద ఫైట్ చేస్తానని చెప్పి ఆ ఆశీస్సులు, అండదండలు ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా ముందుకెళ్ళగలుగుతా ఉన్నాను. నాకు తెలిసి షర్మిల గారికి వచ్చేసి ఉంటుందేమో ఇన్ఫర్మేషన్, పద్మశ్రీ గారు ఢిల్లీలో చేసిన రాజకీయాల గురించి. ఏదేమైనా త్వరలోనే మీకు మంచి పోస్ట్, సముచిత స్థానం మీరు అన్నారు, ఆ సముచిత స్థానం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రావాలని వైకేటీవీ కోరుకుంటుంది మేడం. ఈ లోపల ఏ రాజకీయాలు జరగకుండా మీ హోప్ చూస్తే దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టే కనిపిస్తుంది, ఏమంటారు? కాంగ్రెస్ పార్టీలో అటువంటివి మనం గ్యారంటీ ఇవ్వలేము, చెప్పలేమండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద హైకమాండ్. ఆ పెద్దలు ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు. ఈవెన్ బీఫామ్లు ఇచ్చి కూడా మళ్ళీ అవి తీసుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. సో ముఖ్యమంత్రులుగా కూడా ఎంతో కాలం ఆ పదవులే శాశ్వతం కాదు కాంగ్రెస్ పార్టీలో. అందుకని ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దట్స్ నాట్ ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ లీడర్షిప్. ఓకే, వీ నీడ్ ఒక కమిట్మెంట్ కావాలి. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలం అన్న ధైర్యం, నమ్మకం మాకుంది. సో కార్యకర్తలకు ఒక భరోసా కావాలి, అది లోపిస్తూ ఉంది. కాబట్టి అది మాకు కావాలి అని చెప్పి ఏఐసిసి పెద్దల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ మీ, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి పనిచేస్తున్నటువంటి, ధైర్యంగా కేసులు లెక్క చేయకుండా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా సరే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా పిసిసి అధ్యక్ష స్థానానికి అర్హులు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దానికంటూ కొలమానం లేదు, కష్టపడిన ప్రతి ఒక్కరికి, జెండా మోసిన ప్రతి ఒక్కరికి అర్హత ఉందంటారు. ఎస్, ఐ బిలీవ్ ఇన్ దట్. సో దానికి తగ్గట్టుగా ఆ కమిటెడ్ లీడర్షిప్కి బాధ్యత ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. అది ఈ డిసిసి ప్రెసిడెంట్స్ ఎక్సర్సైజ్లో జరిగింది. ఇప్పటికి కూడా బోలంతమంది ఆవిడ మనుషులు చెప్తా ఉన్నారంట, మాకు కావాల్సిన వాళ్ళని డిసిసి ప్రెసిడెంట్లుగా నియమిస్తామని చెప్పి. నో వే. ఏఐసిసి అబ్జర్వర్స్ తీసుకున్నటువంటి ఒపీనియన్ ఏదైతే ఏఐసిసి పెద్దలకి సబ్మిట్ చేశారో దాని ద్వారానే డిసిసి అధ్యక్షుల ఎంపిక జరగబోతా ఉంది. త్వరలో అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే బాగుంటుంది అని చెప్పి దాని గురించి డిస్కషన్ కూడా జరిగి, ఒక డిబేట్ జరిగిన తర్వాతే ఆ నాయకత్వం మార్పు ఉంటుందని చెప్పి కూడా మాకు అర్థమవుతా ఉంది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడానికి అధిష్టానం ప్రయత్నిస్తుందా మేడం? ఆ దిశగా దృష్టి సారించింది అనుకోవచ్చా? చాలా ఉందండి. ఎందుకంటే భారత్ జోడో యాత్రలో స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇందిరాగాంధీ గారికి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రేమంట. అది నిలబెట్టుకోవాలని చెప్పి నా ప్రయత్నం. ఆ రోజున అనివార్య కారణాల వల్ల రాష్ట్ర విభజన జరిగింది. నమ్మాం మనం కొంతమందిని, అటు కేసీఆర్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ అందరూ మన మోసం చేశారు. నాయకులు కూడా దాన్ని సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు, కానీ దానివల్లే మనం నష్టపోయాము. అటువంటి పరిస్థితి నుంచి అధిగమించాలి అంటే మనం చాలా కష్టపడాలి. ఆంధ్రప్రదేశ్ కోసం మనం ఫైట్ చేయాలి. నేను భారత్ జోడో యాత్రలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం సెప్టెంబర్ 13, 2022 కేరళలో నడుస్తూ ఉన్నాను రాహుల్ గాంధీ గారితో. ఫస్ట్ టైం నాకు అవకాశం కలిగింది. ఆయన నాతో పాటు అరగంట పాటు నడిచారు. నా చేతిలో చెయ్యేసి, డోంట్ వరీ, ఐఎమ్ విత్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి చెందవలసినటువంటి హక్కులు కానీ, అభివృద్ధి కానీ, వాటన్నిటి విషయంలో నేను ఎక్కడా ప్రయత్న లోపం లేకుండా నేను ప్రశ్నిస్తాను, ఫైట్ చేస్తాను, వెళ్ళి నా మాటగా చెప్పండి అని చెప్పి నాకు ఆ రోజున ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు. అదే మాట నేను చెప్పాను ఇక్కడికి వచ్చి. ఈ రోజుకి కూడా ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్లో అవకాశం లేకుండా పోయొచ్చు, ఎందుకనంటే ఇతర జాతీయ అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి. 2024 ఎన్నికల వరకు కూడా మీరు ఎక్కడైనా చూడండి, ఈవెన్ ఇతర దేశాలు వెళ్ళినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలి అని చెప్పి మాట్లాడారు. ఎందుకు రీసెంట్ పార్లమెంట్ సెషన్లో రేణుకా చౌదరి గారు మాట్లాడారు కదా. రేణుకా చౌదరి గారు మాట్లాడితే ఈజ్ వన్ ఆఫ్ అవర్ వాయిస్ ఓన్లీ. నాయకత్వం మాట్లాడినట్టే. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర విభజన తర్వాత
తెలంగాణకి ఇవ్వాల్సిన అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అనుమతి చేయకుండా మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఆవిడ డైరెక్ట్గా మాట్లాడారు. కావాలంటే మీకు ఆ వీడియో ఎస్ ఇస్తాను. ఐ నో సో అందుకని ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ప్రయత్న లోపం అనేది లేదు. మేము ప్రశ్నిస్తానే ఉన్నాం, ఉభయ సభల్లో కూడా మాట్లాడుతానే ఉన్నాం. కానీ మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. మోడీకి ఆంధ్రప్రదేశ్ అంటే లెక్కే లేదండి. ఈ రోజున మనం పెట్టిన భిక్షతో అధికారంలో కూర్చున్నా కూడా కనీసం కొంచెం కూడా విశ్వాసం లేదు. అది గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లాడో అదే స్థాయిలో ఈ రోజున వీళ్ళు అధికారం నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం, ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి లోకేష్ బాబు ప్రయత్నం అంట. ఇదే కనిపిస్తూ ఉంది. ఆయన సేద తీరాలని చెప్పి ఎలాగూ గెలిచాను కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం. సనాతన ధర్మం పేరుతో అప్పుడప్పుడు వస్తాడు ప్రజల మధ్యలోకి, ఒక రకరకాల వేషాలు వేస్తాడు. మోడీ గారు ఎన్ని వేషాలు వేస్తాడో అన్ని వేషాలు వేస్తాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా. ఏదో ప్రజలకు మాయ మాటలు చెప్తారు. అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సాగుతా ఉంది. రాహుల్ గాంధీ గారు ఒక టీ షర్టే వేస్తారు వాళ్ళు చెప్పినట్టుగా. రైట్, కూల్ కూల్ ప్రజల మనిషి. ఎస్, కూల్ 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 మేడం. మీ ఫ్యామిలీ ఎటువంటి సపోర్ట్ ఉంటుంది మేడం? కూల్ ప్లీజ్. ఈ రోజు వరకు కూడా నేను ఈ విధంగా ధైర్యంగా నేను ముందుకెళ్ళగలుగుతున్నాను అంటే నా ఫ్యామిలీ సపోర్ట్తోనే. మై హస్బెండ్ అసలు ఆల్వేస్ రౌండ్ ద క్లాక్ అనమాట. ఏం భయపడొద్దు, నీకెందుకు, నువ్వు అనుకున్న గోలు రీచ్ అవుతావు, దానికి నిరంతరం నువ్వు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మేము ఎప్పుడూ నీకు అండగా ఉంటాం, ఎవ్వరికి భయపడొద్దు అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. మా ఫ్యామిలీ కూడా తాతల నుంచి కూడా ఆవు దూడ అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో పోరాటం చేశాం. ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామం అంటే కమ్యూనిస్టులు, అటువంటి వాళ్ళతో పోరాటాలు చేసిన అటువంటి కుటుంబ నేపథ్యం. ఆర్థికంగా కూడా బలంగానే ఉన్నాం. ఒకళ్ళని ఎప్పుడు కూడా ఈ విధంగా చేయి చాచి అడుక్కున్నది లేదు కాబట్టి ఒక మహిళనైనా కూడా నేను ఇంత ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతా ఉన్నాను. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి, ఇట్స్ నాట్ ఎ జోక్. ఆల్మోస్ట్ ఫ్రమ్ 2014 టిల్ టుడే. ఒకసారి ఏఐసిసిలో ఎవరో మాట్లాడారు, స్వయం శక్తితో ధైర్యంగా రాజకీయాల్లో ముందుకు వెళుతున్నటువంటి ఆడవాళ్ళ పేర్లు చెప్పండి అని చెప్పంటే ఆ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, రేణుకా చౌదరి గారండి, ఆ తర్వాత మాకు శంకర పద్మశ్రీ గారు కనిపిస్తూ ఉన్నారు అని చెప్పి. చాలా గర్వపడతా ఉన్నాను. ఈ ధైర్యం ఎప్పుడు కూడా ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా నేను నా కుటుంబ సభ్యులకి, నా మిత్రులకి, మీ అందరికీ కూడా నన్ను ఈ రోజు వరకు కూడా వెల్ విషెస్ లాగా ఉండి మీరు ముందుకు వెళ్ళండి, మేము మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నాకు బెస్ట్ విషెస్ ఇస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రిలాక్స్ అవుతుంటారా సినిమాలు అవి చూస్తుంటా ఫ్యామిలీతో? సినిమాలు అంటే చాలా ఇష్టం అండి, బట్ ఇప్పుడు థియేటర్లకు వెళ్ళి చూసే పరిస్థితి లేదు. మై ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. నేను ఎప్పుడు కూడా ఏ సినీ హీరోతో ఫోటో కూడా దిగలేదు. అఫ్ కోర్స్ బాలయ్య బాబు అన్న ఇష్టమే, మహేష్ బాబు, ప్రభాసు అందరూ. కానీ ఏంటంటే నాకు ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి ఒక పొజిషన్కి వచ్చారు చిరంజీవి గారు. ఆయన అంటే చాలా ఇష్టం నాకు. నేను ఇప్పటి వరకు ఒక ఫోటో దిగాను ఒక సినీ హీరోతో అంటే కేవలం చిరంజీవి గారితోనే. ఆ మాట కూడా ఆయనకి చెప్పాను. చిరంజీవి గారు కూడా అంతే ప్రేమగా పలకరిస్తారు నన్ను. హీరోయిన్స్ మేడం? హీరోయిన్స్ ఒకప్పుడు మాధురి దీక్షిత్ గారు, తర్వాత అండ్ సమ్ లేడీ ఓరియంటెడ్ రోల్స్. విజయశాంతి గారు ఈజ్ ఎ రోల్ మోడల్. రీసెంట్ గా ఆవిడ హైదరాబాద్ లో కలిసి నేను ఆవిడతో కలిసి నేను చాలా సేపు నాతో మాట్లాడారు. చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి కూడా ఆవిడ చేసినటువంటి సినిమాలు కర్తవ్యం కానీ ఇటువంటి మూవీస్ అన్నీ కూడా చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళం. ఈ రోజున ఇంత మేమందరం అలా ఉండాలి అని కోరుకుంటున్న వాళ్ళం. సో చాలాసేపు ఆవిడ కూడా నన్ను చాలా ప్రేమగా హత్తుకున్నారు. నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో నేను వస్తానమ్మా అని చెప్పి మాట ఇచ్చారు. సో ఇంట్లో గరిట తిప్పటం కానీ ఏం చేస్తారా? నేను వంటలు బాగా చేస్తాను సార్. రైట్, గుడ్. చాలా బాగా చేస్తాను. మా హస్బెండ్కి కానీ మా బాబుకి కానీ నా వంటలు అంటే చాలా ఇష్టం. సో మనందరూ కూడా పాటలు పాడుతుంటారా? కూని రాగాలు అందిస్తుంటారా లేక? బాత్రూమ్ ఓకే, అందరూ అదే సింగర్స్. అంతే అంతే సార్, ఇంకా అంతకు మించి అవకాశం కలగలేదు. చిన్నప్పుడు ఏదో స్కూల్ రోజుల్లో పాటలు పాడిన, అది కూడా చిరంజీవి గారు సినిమాల్లో పాటలు ఎక్కువ పాడేదాన్ని అనమాట. ఏది ఒక ఇష్టమైన ఒక రాగం తీయండి మేడం, విందాం. తప్పే ఉంది, రాజకీయ నాయకులు అంటుంటారు కానీ ఎవరు తప్పించుకుంటారు నా దగ్గరికి వచ్చినప్పుడు. ఒక రాగం వినాలనండి ప్లీజ్. సార్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. నో ప్రాబ్లం, వెల్కమ్ మేడం, చక్కగా పాడతారు.
శుభలేఖ రాసుకున్న అంట సాంగ్ ఒకటి ఉంటుంది రాగం తీయండి మేడం ప్లీజ్, వింటాం మేడం. మీరు మీరు మారాలి, మీరు కాబోతున్న రకరకాల మనుషులు పట్టుకోవాలి. రాజకీయం అంటే అదే మేడం. అవతల అన్నయ్య ముద్దులు పెడుతున్నాడు, తల నిమురుతున్నాడు, ఇతర అందరూ అదే పనులు. నాకు ఈ మధ్య కాలంలో భారత్ జోడో యాత్ర సాంగ్స్ తప్ప ఇంకేం రావట్లేదు సార్ అసలు. మీ మెడలో ఉన్న కండువ చూసి చాలా రోజులైంది మేడం. కాంగ్రెస్ లీడర్స్ ఆ కండువ వేసుకుంటారు. ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఆ దర్పం అది చూస్తూ ఉంటాం. ఈ కండువ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల మీరు కోరుకున్న విధంగా కనపడాలి, బలం పుంజుకోవాలి. తప్పు చేశారు, అది కాదనలేని సత్యం. ఆ తప్పు నుంచి మళ్ళా మీరు విజయం సాధించాలి. మీరు ఎంత డ్యామేజ్ చేశారో ఆంధ్రప్రదేశ్కి, రాష్ట్రం విడతీసని మీరు అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు కూడా మీరు అన్నట్టు ఆ పాదయాత్రలో ఆయన అన్నారు, కొంత ఎంత ఆంధ్రప్రదేశ్కి డ్యామేజ్ అయితే జరిగింది, అది పూడ్చేది కాంగ్రెస్ పార్టీ అని మీరు చెప్తున్నారు. ప్రజల్లో ఉందేమో అది, అది మీ ద్వారా సాకారం కావాలి, ఫుల్ఫిల్ చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటూ, మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత తప్పకుండా మళ్ళా కలుద్దాం మేడం. ఆల్ ది బెస్ట్. అయినా అవ్వకపోయినా కూడా కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటాను. మళ్ళీ కలుద్దాం, నిజాలు మాట్లాడుకుందాం. ఎస్, తప్పులు ఏమున్నా కూడా మీరు తప్పకుండా మా డిబేట్లోకి రావచ్చు మేడం. వైకే న్యూస్ తరఫున ఇది తెలుగువారి గుండె చప్పుడు. మీ గొంతు ఎత్తి మాట్లాడచ్చు మేడం. మీ వెనక ఎప్పుడు మేము ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ.